सभी भाइयों को मेरा एक अस्सलाम वालेकुम। और సిర్పూర్ నియోజకవర్గాలకి ప్రజలకి మరియు రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ముఖ్య విషయాలు ఏంటిదంటే ఇలా చెప్పబోయేది మన కేసీఆర్ గారు ఏదైతే నీళ్ళ విషయంలో నిధుల విషయంలో మరియు నియామకాల విషయాలు ఏదైతే పోరాడి తెచ్చుకున్న తెలంగాణ గురించి కొన్ని నీళ్ళ గురించి ఇరిగేషన్ డిపార్ట్ గురించి మొత్తం క్లారిటీ చెప్పాలి అని ఈ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పగలుగుతున్నాను. రాష్ట్ర ప్రజలకి, రైతులకి, మన దేశ ప్రజలకి చాలా ముఖ్యం మన నీళ్ళు. అందుకే ఇలా అన్నీ ఉన్నాయి విషయాలు. కనీసం ఒక గంటన్నర కూడా కావచ్చు. మంచిగా విని కొంచెం తెలుసుకోండి. నీళ్ళు నియామకాలు అంటే ఏంటిదంటే ఇరిగేషన్ డిపార్టు మన గౌరవనీయులైన మన అధ్యక్షులు చంద్రశేఖరరావు గారికి, మరి అలాగే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ప్రధాన కార్యదర్శి ఆయనకి, మరియు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకి, కార్యకర్తలకి, రైతులకి, ప్రజలకి, దేశ ప్రజలకు కూడా ఇది అందరికీ వర్ధిస్తుంది ఇది నీళ్ళది అనేది. అందుకే ఇది ఖచ్చితంగా వినాలని అందరికీ ఒక నమస్కారాలు చెప్పుకుంటూ ఇది ప్రెస్ మీట్లో చెప్పదలుచుకుంటున్నాను. మనం నీళ్ళ గురించి అంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. కనీసము మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలోకి వెళ్ళి ఒక ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పిన తర్వాత ఇవి ఇక్కడ మన భారతదేశం రాష్ట్రంది చెప్తాను. ఫస్ట్ మొట్టమొదటిసారిగా 1914 నుంచి 18 వరకు మనకు మొట్టమొదటిగా ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఎందుకంటే ఒక దేశం కలవకుండా, హెల్పింగ్ నేచర్ ఉండక, ఎగుమతులు దిగుమతులు కాకుండా ఎవరికి వాళ్ళే అన్ని పనులలో చేసుకుంటుండే, దానికి అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి లేకుండే, కలిసిమెలిసి కూడా లేకుండే. అందుకే అలాంటి కొన్ని జరిగినాయి పరిణామాలు. ఆ పరిణామాలకే ఈ మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 18 వరకు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం కనీసం 1939 నుంచి 45, 1935 నుంచి 45 అంటే 5 సంవత్సరాలు దాదాపు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ఏమైందంటే నాగాసీమ, ఒరిషిమా ఏదైతే బాంబ్స్ ఉండేనో మన జపాన్ మీద వేసిన తర్వాత కనీసం 3 నుంచి 4 లక్షల మంది చనిపోయారు. జపాన్ వేస్తే నాగాసీమ, హిరోషిమా మీద. అంటే ఇప్పటి వరకు కూడా అక్కడ కొన్ని ఉత్పత్తులు అంటే వ్యవసాయం ఇప్పటికి కూడా అవ్వటం లేదు. మన మనుషులు కూడా పుట్టేటి కూడా కొంచెం వేరే రకంగా ఉంటారు అక్కడ. అయితే ఆ రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు చాలా దేశాలు కలిసిమెలిసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇలా జరిగితే మనమే నష్టపోతూ ఉంటారు, ప్రజలు నష్టపోతూ ఉంటారు, దేశాలు నష్టపోతూ ఉంటారు, ఇంప్రూవ్మెంట్ డెవలపింగ్ మొత్తం వెనకైపోతుంది అని వాళ్ళు ఆలోచన దృష్టిలో పెట్టుకొని కొన్ని దేశాలు అంటే అప్పుడు 211 దేశాలు ఉండే. ఆ 211 దేశాల ఐక్యరాజ్య సమితి అంటే మనం ఐక్యంగా రాజ్యం పరిపాలించుకుంటా దేశాలకి, ఇతర దేశాలకి, మిత్రరాజ్యాలకి, తటస్థ రాజ్యాలకి హెల్ప్ చేసుకుంటా జీవనం ముందుకు వెళ్ళి ఇంప్రూవ్మెంట్ కావచ్చు అని ఒక ఆలోచనతోటి అందులో చాలా దేశాలు 150 దేశాలు పాల్గొని అందులో 8 దేశాలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి. అందులో 8 దేశాలు అవి అలా అమెరికా వస్తుంది, మలేషియా వస్తుంది, ఇతర పెద్ద దేశాలు, చైనా, అటువంటి కొన్ని దేశాలు వస్తాయి 8. ఆ 8 దేశాలు ఆ ప్రపంచంలో ఉన్న 211 అంటే 150 దేశాలల్లో పాల్గొన్నాయి. ఐక్యరాజ్య సమితి ఐక్యంగా ఉండడానికి, కలిసిమెలిసి ఉండడానికి ఐక్యం అంటారు. రాజ్యం అంటే పరిపాలన చేసే ప్రభుత్వానికి రాజ్యం అంటారు. సమితి అంటే ఒక ఆఫీస్, ఒక హెడ్ ఆఫీస్లో కూర్చొని అక్కడ నుంచి చర్చలించి పనిచేసేదానికి ఒక సమితి అంటారు. ఐక్యరాజ్య సమితి అనేది స్థాపించారు. అది ఎక్కడ అంటే జెనీవా దేశంలో స్థాపించారు 1945 ఎండింగ్లో. స్థాపించిన తర్వాత అక్కడ ఆ దేశానికి ఫస్ట్ ప్రధాన కార్యదర్శి అంటే ప్రెసిడెంట్ ట్రెగోలే నారే, దేశానికి చెందిన ఆయనే ట్రెగోలే నారే అని ఆ వ్యక్తి పేరు. మొట్టమొదటిగా ప్రధాన కార్యదర్శి అంటే ప్రెసిడెంట్. అక్కడి నుంచి ప్రతి దేశాలకి అనుకూలంగా
మిత్ర రాజ్యాలు తటస్థ రాజ్యాలు కలిసి స్థాపించారు. దానికి ఆ దేశాలకి అంటే వెనుకబడిన దేశాలకైనా కానీ ఎగుమతులు దిగుమతులైనా కానీ నీళ్ళ సౌకర్యాలైనా కానీ ఆ ఫైనాన్షియల్ విషయంలో కానీ కొట్లాడితే సంటలపై ఆపి కాంప్రమైజ్ చేసి ఏకంగా ఉండాలన్నట్టు సలహాలు ఇచ్చేదానికైనా కానీ ఈ పనులు చేస్తుంది ఐక్యరాజ్య సమితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే నడుస్తుంది. కానీ ఇప్పుడు నీళ్ళ మీద ఏదైతే బంకచెల్ల విషయానికి వస్తే అట్లా నీళ్ళు మీరు తీసుకున్నా అంటే ఏదైతే నడుస్తుందో దాని మీదకి వెళ్ళి ఇది ప్రెస్ మీట్లో జరుగుతుంది చెప్పడం. అంటే నీళ్లు ఆ ఐక్యరాజ్య సమితి స్థాపించిన తర్వాత 150 దేశాలు కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి నీళ్లు ఇచ్చిపుచ్చుకుని నడుస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు G20 ఉన్నది, అప్పుడు G8 అనే దేశాలు పరిపాలిస్తుండే. ఇప్పుడు ఆ ఐక్యరాజ్య సమితిలో G అంటే 20 దేశాలు ఉన్నాయి ఇప్పుడు పాల్గొని. ఇప్పుడు 235 దేశాలు కూడా పెరిగినాయి. అంటే ఒక్కొక్క దాని మీద స్వతంత్రం వచ్చి అలాగే తీసుకుని స్థాపించుకొని ఒక 235 దేశాలు ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు స్థాపించినప్పుడు 211 దేశాలు ఉండే. అయితే ఇప్పుడు G20 20 దేశాలు ఉన్నాయి ఇప్పుడు పరిపాలన చేసేటి. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నీళ్ళ విషయానికి వస్తే నేను చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హర్యానా రాష్ట్రంలో లోయల్లో ఏదైతే హైట్ మీద అయితే మనసారా ఏదో ఉందో హిమాలయ పర్వతాల దగ్గర మనసారా, అక్కడ పైన ఏదైతే నీళ్ళు వెళ్తాయో ఫ్రెష్ నీళ్ళు కూడా బాగుంటాయి. ఆ నీళ్లు పైనుంచి కిందికి పాకిస్తాన్ దేశానికి వెళ్తూ ఉంటుంది. అంటే పాకిస్తాన్ అంటే ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిందని అలాగున్నాయి ఇప్పుడు. కానీ అప్పుడు వందల సంవత్సరాల చరిత్రలో చూస్తే అప్పటి నుంచే నీళ్లు ఆ దేశాలకు కూడా పోతూ ఉంటాయి. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఎగ్జాంపుల్గా నేను చెప్పాల్దలుచుకుంటున్నాను. ఎందుకంటే వందల సంవత్సరాల వేల సంవత్సరాల కిందట కూడా నీళ్లు వెళ్తూ ఉంటాయి కొన్ని దేశాల నుంచి కొన్ని దేశాలకి. అయితే ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత 1960లో ఒప్పందాలు కూడా జరిగినాయి, అవి కూడా చెప్తాను. ఇక్కడ నుంచి ఏదైతే నీళ్లు వెళ్తున్నాయో మన మనసారా పైనుంచి ఏదైతే హిమాలయ పర్వతాల దగ్గర హర్యానా పైనుంచి ఏదైతే మనకు కింది నీళ్ళు వెళ్తాయో పాకిస్తాన్ మొత్తం దేశానికి ఆ మొత్తం 8-10 కోట్ల 15 కోట్ల జనాభాకి ఆ దేశంలో పాకిస్తాన్లో 4 కోట్ల ఎకరాల వ్యవసాయం ఉంది, ఎకరాల భూమి. అందులో పంటలు పండించడానికి 4 కోట్ల ఎకరాల పంటకి కనీసం ఆ దేశంలో మన భారతదేశంలోకి వెళ్ళి ఆ నీళ్ళు వెళ్తాయి. సింధు నది అంటారు దానికి, సింధు నది. ఆ సింధు నదే వాళ్ళకి ముఖ్యం. 94% ఆ దేశంలో 94% ఈ సింధు నది నీళ్ళతోటే పోతుంది. మళ్ళీ అందులో ఫ్యాక్టరీలైనా కానీ నీళ్లు తాగేదన్నా కానీ మళ్ళీ వ్యవసాయంకైనా కానీ మొత్తం 94% మన నీళ్ళే. ఆ మన నీళ్ళే వాళ్ళకి ఇస్తూ ఉంటారు, అక్కడ వాళ్ళు వాడుతుంటారు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ హాయిగా సంతోషంగా ఉన్నారు. అయితే ఇదే ఒప్పందం అంటే ఇదే. అంటే ఇలా అప్పటి నుండే ఉన్నాయి మనకు. అయితే మనకు ఇంకొకటి, ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం స్థాపన ఎట్లా వచ్చిందంటే మనకు భారతదేశం భూభాగంలో ఏమో సింధు నదికి ఉపనదులు 3 ఉన్నాయి. అవి ఏంటంటే దాని పేర్లు, ఒకటి ఫస్ట్ రవి, రెండవది బైవేర్, మూడవది షక్లేస్. ఈ 3 నదులు ఉపనదులు, సింధు నదికి ఉపనదులు అంటారు దీనికి. ఇది వెస్ట్ ఏరియాలో మన భారత భూభాగంలో వస్తుంది. మళ్ళా పాకిస్తాన్ భూభాగంలో ఏమో 2 ఉంటాయి ఉపనదులు సింధు నదికి. ఎవి అంటే అవి, ఒకటి షిలాస్, రెండవది చినాబ్. చిలాబ్ ఒకటి, చినాబ్ రెండవది. మొన్న చినాబ్ పేరు మీద కూడా బ్రిడ్జ్ కూడా కట్టడం జరిగింది, ట్రైన్లు వెళ్ళేటందుకు మెట్రో. అయితే చిలాబ్ ఈ 2 ఉపనదులు ఉన్నాయి. అంటే 5 ఇటు 3 అటు ఈస్ట్కి వస్తాయి ఆ నదులు, ఇటు ఏమో వెస్ట్కి పోతాయి. ఈ 5 నదులు ఉపనదులు, ఈ 5 నదులకే 5, హిందీలో ఏమంటారు 5. ఆ పంజాబ్ అనేటానికి కూడా పంజాబ్ అనే పేరు వచ్చింది అప్పుడు ఈ ఉపనదులు 5 ఉన్నాయి కాబట్టి. అయితే ఈ 94% అక్కడనే వ్యవసాయం చేస్తారు మన భూభాగం నుంచి వెళ్ళే నీళ్ళు. ఇంకొకటి మళ్ళా ఈ నదులతోటే ఒకవేళ మనం అక్కడ డ్యామ్ కట్టినా కూడా దానికి ఆ భూభాగంలో
లడక్ అనే ఒక సిటీ ఉన్నది, దానికి కెపాటల్ సిటీ ఏమో లేహర్, దాని కిందనే ఉన్నాయి. ఏదైతే మన సింధు నది ప్రవహిస్తుందో అక్కడ కిందనే ఉన్నది. ఒకవేళ మనం సరే, ఇది మన ఒప్పందాల ప్రకారంగా 1960లో కూడా ఒప్పందం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆ నీళ్ళ అనుసంధానం అంటే దేశాలు 150 దేశాలు నీళ్లు ఇచ్చిపుచ్చుకున్న దాంట్లో ఇది ఒక్కటి మన భారతదేశం పాకిస్తాన్కి హెల్ప్ చేసింది. ఇది 1960 నుంచి మన నెహ్రూ గాంధీ గారు ఒప్పందం కుదిరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది నీళ్లు. ఇది మన నీళ్లు. అంటే ఇప్పుడు మనం రాష్ట్రాలకు వస్తాం. రాష్ట్రాల్లో ఏం చేసినప్పుడు 1960లో అయిన తర్వాత 1975లో మన రాష్ట్రాలు కూడా కలిసిమెలిసి నీళ్లు అనుసంధానం చేసుకోవాలని కూడా మన ఒక రాజ్యాంగం అంటే మన ప్రభుత్వంలో రాతపూర్వకం కూడా రాసుకున్నారు. 1975 నుంచి రాష్ట్రాలు వాటాల కూడా నీళ్లు అనుసంధానం ఉంటుందని. ఎందుకంటే మన నీళ్ళతోటి 4 కోట్ల ఎకరాలు వాళ్ళు పంట సాగుతుంది పాకిస్తాన్లో సింధు నదితోటి. భారతదేశం భూభాగం నుంచి వెళ్తుంది అది మనసారా పైకి వెళ్ళి. అయితే అలాగే మన రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని 1975లో నీళ్లు అనుసంధానం రాష్ట్రాల వారికి అనుసంధానంగా నీళ్లు ఇచ్చిపుచ్చినట్టు కూడా ప్రభుత్వం చట్టం తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి అమల్లోకి ఉన్నది. ఇది చాలామంది కొంచెం తెలియదు, అందుకే నేను చెప్పదలుచుకుంటాను. ఆ నీళ్ళకి మన రాష్ట్రానికి వస్తాం. ఇప్పుడు భారతదేశం రాష్ట్రాలకు వచ్చినాం కదా, మన దగ్గర ఉన్న తెలంగాణకి దగ్గర ఉన్న రాష్ట్రాలు ఫస్ట్ ఛత్తీస్గఢ్, గుజరాత్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఇవి 8 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దీనికి 8 నదులు కూడా ఉన్నాయి. అవి అంటే ఫస్ట్ మన నది అంటే ఏంటిది? నర్మదా ఎక్కడి నుంచి వస్తుంది? మనకు గుజరాత్. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో ఏమొస్తుంది? మనకు శబరామతి. ఆ తర్వాత ఏమొస్తుంది? ఇంద్రావతి. ఆ తర్వాత ఏమొస్తుంది? మహారాష్ట్రలో పెన్గంగా, లాంగంగా. మళ్ళీ అట్లనే మధ్యప్రదేశ్లో మనకు ప్రాణహిత, గోదావరి, ఇలాంటి నదులు ఉన్నాయి. ఈ 8 రాష్ట్రాలకి వచ్చే ఈ నదులు అక్కడి నుంచి వస్తాయన్నట్టు. నర్మదా అంటే మన గుజరాత్ అయినా కానీ, ఛత్తీస్గఢ్ అయినా కానీ, ఒరిస్సా అయినా కానీ, మధ్యప్రదేశ్ అయినా కానీ, మహారాష్ట్ర అయినా కానీ, తెలంగాణ బార్డర్లకు వెళ్ళి మళ్ళీ కర్ణాటక అయినా కానీ, ఆంధ్రాకైనా కానీ ఇలాగా వెళ్తాయి. అంటే ఈ నదులనే మనం ఇచ్చిపుచ్చుకుని ఉంటుంది. ఇప్పుడు మనకు గుజరాత్ నుంచి మనం తీసుకోవాలంటే, మహారాష్ట్ర నుంచి తీసుకోవాలన్నట్లుగా అక్కడి నదులు మన రాష్ట్రంలో వచ్చిన తర్వాత మనం ఇళ్ళకెళ్ళి తీసుకునే అర్హత మనకు ఉంటుంది. మన బార్డర్లకు వెళ్ళి వేరే తీసుకునే అర్హత ఇవి ఉండవు. ఇదే మెయిన్ ఒప్పందాలు. అయితే ఈ 8 రాష్ట్రాలకి 7-8 ఏవైతే మనకు నదులు ఉన్నాయో ఆ నదులకి 8 రాష్ట్రాలకి ఎన్ని ఎకరాల పంట ఉన్నదంటే అన్ని రాష్ట్రాలు కలిపి 7.5 కోట్ల ఎకరాలకి పంట సాగుతుంది. అంత కెపాసిటీ. అంటే ఎన్ని వేల టీఎంసీలు ఉంటాయో దీని మీద మనం తెలుసుకోవచ్చు. ఏ రాష్ట్రంలో అంటే 1.5 కోటి ఎకరాలకి. ఇప్పుడు మన కేసీఆర్ గారు 1,35,00,000 ఎకరాల పంట ఇస్తాను అప్పట్లో అంటుండే. ఇదే మెయిన్. 7-8 రాష్ట్రాలకి 7-8 నదుల నుంచి మనం పంట సాగేటి 1.5 కొన్ని రాష్ట్రాలకు ఉన్నది, 1,35,00,000 కొన్ని వాడచ్చు, కొందరు 1,00,000 ఎకరాలు వాడచ్చు, కొందరు 80,00,000 ఎకరాలు వాడచ్చు. చిన్న రాష్ట్రాలు ఇప్పుడు ఛత్తీస్గఢ్, బీహార్లో అది మన ఒరిస్సా అంటే చాలా చిన్న రాష్ట్రాలు. అవి దానికి ఒక 80,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 70,00,000 ఎకరాలు ఇలాగ ఉంటాయి. అంటే మన పెద్ద రాష్ట్రాల్లో ఏమో 1,00,000 చిల్లర ఉంటాయి ఎకరాలు. ఈ సాగేటి మనకు ఎకరాలకి పంట సాగుతానంటే ఇదే మనకు ప్రాణహిత, గోదావరికి వెళ్ళి మళ్ళా ఇక్కడికి మన అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకి ఈ పంటల మీద సాగుతున్నప్పుడేమో మన నిధులు నియామకాల మీద పోరాడి కొట్లాడి తెచ్చుకున్న మన కేసీఆర్ గారు మన రాష్ట్రం అవతరించిన తర్వాత మనం ఏమేం చేసిన పనులు నేను ఇప్పుడు చెప్తాను, వినండి.
ఇప్పుడు పోరాడి తెచ్చిన మన కేసీఆర్ గారు తెలంగాణని నీళ్లు నిధులు నియామకాలు ఫస్ట్ నీళ్లు, ఆ ఫస్ట్ నీళ్ళ మీదనే 14 నుంచి అనే తన ఆలోచనతోటి మొట్టమొదటిగా నా రైతులకి నీళ్ళు ఎట్లేయాలి అంటే మన భూభాగం 2,40,00,000 ఎకరాలు, 2,40,00,000 ఎకరాలు మన భూభాగం తెలంగాణది. అందులో 1,35,00,000 నుంచి 40,00,000 ఎకరాలకి పంట సాగే దాంట్లో ఉంది. మిగతా 1,05,00,000 ఎకరాలేమో మున్సిపల్ సిటీలకైనా కానీ, మెయిన్ సిటీలకైనా కానీ, ఎలక్ట్రిసిటీకైనా కానీ, మన రైల్వే స్టేషన్ లైన్కైనా కానీ, మున్సిపాలిటీ ఏరియాకైనా కానీ, గుట్టలైనా కానీ, చెరువులైనా కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అందులో వెళ్తాయి. ఇవి మనకు పంట సాగేదందుకు ఏమో 1,35,40,00,000 ఆయన ఆశయం ఉండే మొత్తం మన భూభాగం ఎంత ఉన్నదో వ్యవసాయంది దాన్ని అన్నిటికీ నీళ్ళు ఇచ్చి రైతులకి ఆదుకుంటా అని ఆయన కళ ఉండే. ఆ కళతోటి ఆయన తెలంగాణ తెచ్చారు. ఎందుకంటే అప్పట్లో చూశారు మనకు ఎంత మోసాలు చేసినాయో. ఆయనకు అన్నీ తెలిసిన తర్వాత మనకు తెలంగాణ తెచ్చిపెట్టారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం, ప్రతి 6 నెలలు 3 నెలలు ప్రతి సంవత్సరం చాలా ఆలోచించుకుంటా మంచి పని చేసి నంబర్ 1గా మొట్టమొదటిసారిగా ఒక చిన్నగా ఇది చెప్పి మళ్ళీ ఇల్లు వస్తాను. చిన్నగా మొదటి సంవత్సరమే శాఖల వారీగా పిలిచి 62,000 కోట్ల రూపాయలు వచ్చినాయి ఆయన చేతికి వచ్చిన తర్వాత ఈ డబ్బులతోటి నా రైతులకి అప్పుడు కనీసం 68, 65 లక్షల 70 లక్షల రైతులు ఉండే వ్యవసాయం చేసేటోళ్ళు. ఆ తర్వాత 15, 12 లక్షల మంది ఏమో కౌలు రైతులు ఉండే. వాళ్ళకి నేను ఏ విధంగా చూడాలి, సామాన్య ప్రజలకు ఏ రకంగా చూడాలి, నియామకాలు ఎట్లా చేయాలి, ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలని చాలా ఆలోచించి శాఖల వారీగా పిలిచి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. ఏ బడ్జెట్, ఏ రాష్ట్రాల నుంచి, ఏ శాఖల నుంచి ఎంత బడ్జెట్ వస్తుందని వస్తూనే చేశారు. వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. ఇవి 60,000 కోట్లు, రెండు కలిపితే 1,00,000 కోట్ల రూపాయలు అయినాయి. ఆ మొదటి సంవత్సరాలనే మిషన్ భగీరథ అనే ఒక స్కీమ్ తీసి మొట్టమొదటిగా భారతదేశంలో ఎక్కడ లేనిది మొదటి సంవత్సరంలో తీశారు. 37,000 కోట్ల రూపాయలతోటి మన తెలంగాణ ప్రజలకి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే 58 లక్షల కుటుంబాలకి 1,25,000 కిలోమీటర్స్ పైప్ లైన్ వేసి దాని ద్వారా నీళ్ళు అందించడం జరిగింది. ఆ తరువాత రెండో సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు పెంచి మళ్ళా 22,000 నుంచి 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చెరువులు కుంటలకి మరమ్మతులను చేసి కొత్త చెరువులు కుంటలు చేసి మొత్తం మన తెలంగాణ 10 డిస్టిక్లో 46,536 చెరువులు కుంటలు మరమ్మతులను చేసి రైతాంగానికి వాళ్ళ పంట సాగేందుకు పొలాలు పుష్కలంగా పంటలు వెళ్ళి సుఖ సంతోషాలతోటి రైతులు ఉండాలని ఆలోచనతోటి ఈ 46,536 చెరువులు కుంటలు మరమ్మతులు చేసి వాళ్ళకి అందించడం జరిగింది. ఇప్పుడు రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు. మళ్ళా అప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల ఎకరాల పంటే సాగుతుండే. కానీ ఈరోజు ఆలోచించి అప్పుడే 16లో ఆలోచించి మళ్ళీ ఇంకా పెరగడం అంటే ప్రాణహిత ఏదైతే అప్పట్లో ఆగిపోయిన 2008లో రాజశేఖర రెడ్డి గారు చేసి ఆపినరో ఆ ప్రాణహిత చేవల ప్రాజెక్టుకి దానికి మళ్ళా మరమ్మతం చేస్తారని ముందుకెళ్తే అక్కడ హరీష్ రావు గారికి మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అక్కడ ఫడ్నవీస్ గారు సీఎంగా ఉండే. ఆ ఫడ్నవీస్ దగ్గర మన హరీష్ రావు గారికి పంపిస్తే ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉండే అప్పుడు హరీష్ రావు గారు ఆయనకి పంపడం జరిగింది. అప్పుడు మనకు విద్యాసాగర్ రావు కూడా అక్కడ గవర్నర్ ఉండే. అయితే అప్పుడు పోయినప్పుడు అక్కడ ఎలక్షన్స్ మూమెంట్లో ఉంటే ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీరు ఎలక్షన్ తర్వాత అంటే ప్రాణహిత గురించి ఆ ప్రాజెక్టు పర్మిషన్ గురించి మరి నీళ్లు 152 మీటర్స్ కావాలి మనకు అన్నట్టు మాట్లాడడానికి వెళ్తే ఆయన ఏమన్నారంటే నిజమే మనం ఇవ్వచ్చు కానీ 150 ఇవ్వలేము, 140 మీటర్స్ ఇవ్వచ్చు. మళ్ళీ 165లోకి వెళ్ళి టీఎంసీలోకి వెళ్ళి 63 టీఎంసీలు పై రాష్ట్రాలకు పోతే మీకు 102 టీఎంసీలు వస్తాయి. మళ్ళీ 148 మనం ఇవ్వచ్చు కానీ ఇప్పుడు కాదు, ఈ ఎలక్షన్ కానివ్వండి, ఎలక్షన్ అయిన తర్వాత మీరు రండి, మనం కూర్చొని మాట్లాడదాం. ఎందుకంటే మనమే
ఇక్కడ ప్రజలతోటి పోరాడి మనం నీళ్ళ కోసమే నేను ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు సీఎంగా అవుతున్నా. అందుకే నేను ఇప్పుడు మాట్లాడాను ఎలక్షన్ అయిన తర్వాత రండి అంటే ఆయన వచ్చేసారు. ఆ తర్వాత ఏం చేశారంటే మన కేసీఆర్ గారు పట్టింపుతోటి ఇది మనం ఎంత తొందరగా చేస్తే అంత మంచిది, రైతులకి న్యాయం చేసినట్టయితే వాళ్ళకి పంటలు సాగుతట్టు అయితే నీళ్ళు ఇవ్వాలని ఆయన తన సొంత జన్మదినం రోజు అంటే ఫిబ్రవరి 17 రోజున తన జన్మదినం చేసుకొని అదే రోజు మహారాష్ట్రకి వెళ్ళి విద్యాసాగర్ అప్పుడు గవర్నర్ కూడా ఉండే, అదే ఫడ్నవీస్ గారి దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని చర్చించి అక్కడ చర్చలతో అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఒక ముస్లిం ఆయన ఉండే, అక్కడ చర్చిలో జరిగిన తర్వాత అక్కడ మాట ఏమొచ్చిందంటే మేము ఇవ్వచ్చు, కానీ మనం 152 ఒకవేళ ఇచ్చినా కూడా ఇక్కడ ప్రాంతాలు మునిగిపోయి ఛాన్సెస్ ఉంటాయి. ఆ విషయం మీదే మేము అక్కడ పోరాడి ఎవరు తీసుకున్నా కూడా మనం 145, 148 వరకే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం చాలా తప్పు అని అక్కడ ప్రజలే మనకు ధర్నాలు చేస్తేనే మనము అక్కడ వాళ్ళ కోసం పోరాడి చేసి వాళ్ళకి అనుకూలంగా మేము మాట ఇచ్చి మనం ఎమ్మెల్యేగా గెలిచిన. ఇప్పుడు నేను సీఎంగా ఉన్నా, ఇది ఒక్కటి నేను చేయలేను, ఏమనుకోవద్దు దయచేసి అండి. ఈ 145, 148 మీటర్లు నేను ఇవ్వగలుగుతానంటే సరే అని మన 148 పర్మిషన్ అఫీషియల్గా కేసీఆర్ గారు మన చంద్రశేఖరరావు గౌరవనీయులైన చంద్రశేఖరరావు గారు తీసుకొని రిటర్న్ వచ్చి మన సిడబ్ల్యూసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఇక్కడ పాయింట్ ఉన్నది చూడండి, మెయిన్ ఇక్కడ ఉన్నది. మెయిన్ ఏమున్నదంటే ఇదే మెయిన్, ఇక్కడ నుంచే స్టార్ట్. ఇది చాలామందికి తెలియదు. మెయిన్ ఏమున్నదంటే ఆయన పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత సిడబ్ల్యూసికి చూపించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే సార్ చూడండి ఇక్కడైతే ఇవి కట్టలేం, ఎందుకంటే మనకు 152 మీద కాలువలు ఉన్నాయి హైట్లా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో 152 మీద కాలువలు కట్టడం జరిగింది. 17,000 నుంచి 40,000 కోట్ల దరిమాన అప్పుడు ఖర్చు అయిన పైసలు. రాజశేఖర గారు ఆయన సీఎం ఉండే అప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే వాళ్ళు ఇచ్చేస్తారు కదా భరోసాతోటి ఆయన కట్టడం జరిగింది. తర్వాత ఏమో కట్టలేదు. వాళ్ళు కూడా అన్నారు కట్టేటప్పుడు ఇది మీరు పర్మిషన్ దొరకక కడుతున్నారు, ఇది 152 ఇది పైసలు వేస్ట్ అయితే వృధా అయితే అని కూడా చెప్పడం జరిగింది. అయితే 152 మీటర్స్ కట్టడం జరిగింది కాలువలు. పర్మిషన్ ఏమో 48 ఉన్నది, 148. అయితే నీళ్లు కిందికి ఉంటాయి, పైన ఏమో కాలువలు ఉంటాయి. ఎప్పుడైనా ఇవి డ్యామ్లు కాలువ ఇవి నీళ్లు ఉంటాయి, ఇవి ఏమో నీళ్ళు వెళ్ళినందుకు డౌన్ ఉంటుంది. కానీ ఇట్లా లేదు, ఇక్కడ నీళ్లు ఇక్కడ కాలువలు అంటే ఇట్లా పోవు కాబట్టి ఇది అసాధ్యం. మళ్ళీ గ్రావిటీ ద్వారా కూడా నీళ్ళు వెళ్ళదు. ఇక్కడ లిఫ్టిగేషన్లు పెట్టుడు అవసరం ఉంటుంది. మళ్ళీ రిజర్వ్ కూడా స్టాక్ కూడా ఎక్కువ మనం పెట్టలేము. వచ్చిన నీళ్ళు వచ్చే రకంగా మనం తీసుకునే అవసరం ఉంటుంది. ఇంకొకటి మళ్ళా అన్నిటికన్నా ముఖ్యం బ్యారేజ్ ఏదైతే ఉంటుందో చాలా కష్టం. అప్పుడు మన రాష్ట్రం తెలంగాణ బ్యారేజ్ కూడా కట్టలే, ఇదే మన కాళేశ్వరం మొదటిసారి. అప్పుడు బ్యారేజ్లు కూడా కట్టాలి. ఆ బ్యారేజ్ కట్టడం కూడా చాలా కట్టలేమని సిడబ్ల్యూసి అనడం జరిగింది మన కేసీఆర్ గారికి. అంటే ఇప్పుడు 2 నదులు ఉన్నాయి అక్కడ. 2 నదులు ఎట్లా అంటే వరద నది, పేన్గంగా ఏదో ఉంటాయో మనకు ఇట్లా వెళ్ళడం జరుగుతుంది. అది అంటే ఇట్లా 2 కూడా దగ్గర నుంచి వచ్చి ఒకటి ఇట్లా పోతుంది, ఒకటేమో ఇట్లా పోతుంది. అంటే ఇట్లా వస్తాయి, ఇట్లా స్టేట్ ఉండి ఇట్లా పోతాయి. అంటే ఇప్పుడు మనం బ్యారేజ్ కట్టాలంటే ఈ సెంటర్లో ఇట్లా తిప్పాలి. సెంటర్లో ఇది కూడా ఎక్కువ ఉన్నది, 2 కిలోమీటర్ ఉంది. అట్లా పెద్ద బ్యారేజ్ కూడా కట్టాలి. ఇట్లా రౌండ్గా తిప్పాలి. ఇట్లా రౌండ్గా తిప్పాలంటే ఇది రౌండ్, ఇది స్టేట్ క్యూ టైప్లో అవుతుంది. ఆ క్యూ టైప్లా ప్రపంచంలో భారతదేశంలో ఎవరు ఇంజనీర్స్ అయినా కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయినా కానీ, మేధావులు అయినా కానీ బ్యారేజ్ కట్టలే, అసంభవం, అసాధ్యం. అందుకే ఆ రోజులో నేను ఇంతకుముందు కూడా 3 నెలల కిందట ఇది అన్నా, నేను ప్రాణహిత చావుల ప్రాజెక్టు కట్టడం అసాధ్యం అని ఈరోజు కూడా అంటున్నా. అంటే ఇది సిడబ్ల్యూసి ఏదైతే ఉంటుందో సెంట్రల్ వాటర్ కమిషన్ ఇరిగేషన్కి వాళ్ళే పెద్దోళ్ళు. NDSCA వీళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్. మరి వీళ్ళు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది మన కేసీఆర్ గారికి. ఇది కట్టలేం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది వేరే డిజైన్ చేసి వేరే దాకా కట్టేస్తే మంచిది, ఇక్కడ నుంచి నీళ్ళు కూడా. ఇంకొకటి దీని కూడా మొత్తం క్లియారిటీ చెప్తా.
అంటే ఇది కట్టలేమని అసాధ్యమని వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే నో కట్టడం అంటే కట్టలేమని పేపర్ ఇవ్వడం జరిగింది, సర్టిఫికేట్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే కట్టలేము, ఇక్కడ జరగదు, చెయ్యొద్దు అనేది కూడా. అయితే అక్కడ ఏమేమి ప్రాబ్లం చూపించారంటే 152 కట్టేది 148 పర్మిషన్ ఉన్నది. మళ్ళా 165 టీఎంసీల 63 టీఎంసీలు పై రాష్ట్రాలకు పోతే 102 టీఎంసీల నీళ్ళే కెపాసిటీ ఉంటుంది. ఆ 102 టీఎంసీల మనకు 44 టీఎంసీలు వస్తుంది. మిగతా స్టోర్ లోపల ఉంటుంది, అది అంటే పైకి రాదు. అంటే 144 టీఎంసీలే మనం తీసుకోగలుగుతాం. అది కూడా లిఫ్టిగేషన్లతోటి 1, 2, 3 లిఫ్టిగేషన్లు అవుతాయి. ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పోయే వరకు సెంటర్లో. మళ్ళీ ఈ కాలువలు కూడా పోలేము అక్కడికి. ఎంత మనకు మానేర్ డ్యామ్ ఏదైతే ఉన్నదో, మానేరు డ్యామ్ 30 టీఎంసీలు అది నీళ్ళ కెపాసిటీ మానేరు డ్యామ్ ఏదైతే ఉన్నదో, అందులో కాలువలు ఇక్కడ నుంచి పోవాలంటే అక్కడ గుట్టలు ఉన్నాయి, మన మైన్స్ ఉన్నాయి, బండాలు ఉన్నాయి. కాలువ కూడా పోలేదు, పైపులు కూడా లేదు, సురం కూడా తేయలేదు. ఈ ఫెయిల్ ఉన్నది అక్కడ ఫెయిల్. మళ్ళీ 102 టీఎంసీలు అది ఫెయిల్, 148, 52లా ఫెయిల్, మళ్ళీ బ్యారేజ్లా ఫెయిల్, మళ్ళీ లిఫ్టిగేషన్లో ఫెయిల్. ఇవన్నీ ఇక్కడ ఫెయిల్ అనే వచ్చినాయి. మళ్ళీ 44 టీఎంసీలు కూడా 25 నుంచి 30 టీఎంసీల నీళ్ళేమో హైదరాబాద్కి తాగేదందుకు, ఫ్యాక్టరీలకి దానికే సరిపోవా సిటీకి. మిగతా టీఎంసీల నీళ్ళేమో ఎన్టీపీసీకి కావాలి నీళ్ళకి, ఆ ఫ్యాక్టరీకి. ఇక ఎక్కడి నుంచి తాగేదందుకు ఉంటుంది, ఎక్కడి నుంచి వ్యవసాయానికి ఉంటుంది. కానీ కేసీఆర్ గారు కడతామని ఆలోచనతో వెళ్ళారు. కానీ ఇన్ని ప్రాబ్లం 165 టీఎంసీల నీళ్ళు అనుకొని వెళ్ళారు. ఆ 165లో 63 అటుపోతాయి, 102లో ఏమో మిగతా లోపట్న ఉంటాయి. పైనుంచి 44 తీసుకున్నా కూడా దేనికి పనికి రాదు ఆ ఆలోచన. మళ్ళీ ఇవి అన్నీ ఫెయిలు, బ్యారేజ్ ఫెయిలు, గ్రాటివిటీ ఫెయిలు, కాలువలు ఫెయిలు, అన్నీ ఫెయిల్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ మిడ్ మ్యానర్ డ్యామ్ కూడా రాదు. అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసాధ్యం. అప్పుడు అంటున్నా, ఇప్పుడు కూడా అంటున్నా. ఆ రకంగానే ఆ ఇంజనీర్ సిడబ్ల్యూసి చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు రిటర్న్ వచ్చారు. రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడ కాళేశ్వరం గుడి చూడడం జరిగింది. చూసిన తర్వాత అక్కడ సర్వే చేసి, అక్కడ చుట్టుపక్కల డ్యామ్లు అవి అన్నీ రిజర్వ్ సర్వే చేసి ఎలా ఉంటుందో, అక్కడ గోదావరి ప్రాణహిత అక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి కదా, అందులో మనం కాళేశ్వరంకి బ్యారేజ్లు ఎట్లా కడతామనేది ఆలోచించి ఆయనే డిజైన్ వేయాలి. చాలామంది సొంత డిజైన్ చేశారు, సొంత కట్టినంటే ఆయన డిజైన్ వేయాలని. డిజైన్ ఎవరిచ్చారో వాళ్ళ పేరు కూడా చెప్తున్నా వినండి. ఆయన పేరు బొపాస్. ఆ బొపాస్ చాలా మేధావి ఇంజనీర్స్. ఆయన డిజైన్ చేసి కేసీఆర్ గారికి ఇచ్చారు. ఆ కేసీఆర్ గారికి ఇస్తే ఏమో ఆయన తీసుకొని కట్టడం జరిగింది. మళ్ళా ఇంకొకటి, ఒక పెద్ద మేధావి ఇంజనీర్ ఇచ్చారు డిజైనింగ్. మన మేడిగడ్డది, సుందిల్లది, అన్నారంది 225 పిల్లర్లు ఉన్నాయి, 3 బ్యారేజ్లు. అవి నేను చెప్తాను. ఆ బొపాస్ గారు ఏదైతే డిజైన్ ఇచ్చారో, మళ్ళీ కేసీఆర్ గారు తన ఆలోచనతోటి ప్రపంచంలో, దేశంలో ఎవరు ప్రాజెక్టుల మీద, డ్యామ్ల మీద అవగాహన ఉన్నది, ఏ సంస్థ మంచిదని సర్వే చేసి తెలుసుకొని కనుక్కొని అన్నిట్లా ఫస్ట్ నెంబర్ మీద ఎల్ఎన్టీ డిపార్ట్ వచ్చింది. అన్నిట్లా దేశంలో, ప్రపంచంలో ఎల్ఎన్టీ డిపార్ట్ వచ్చింది. ఆ ఎల్ఎన్టీ డిపార్ట్లో ఏంటిదంటే ఇప్పుడు చెప్తాను. ఎల్ఎన్టీ డిపార్ట్ నాట్ ఏ జోక్. 2,50,000 కోట్లతోటి వాళ్ళ పైసలతోటి పనులు నడుస్తూ ఉంటాయి. 2,50,000 కోట్ల రూపాయలు తోటి పనులు నడుస్తాయి. మళ్ళీ 2,40,000 మంది కార్మికులు, ఇంజనీర్స్, సబ్ ఇంజనీర్స్, మేధావులు అందరూ వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్స్ ఉన్నారు. మళ్ళీ 15 దేశాల్లో వాళ్ళ పనులు నడుస్తాయి. వాళ్ళు పని చేసిన దానికి ఇది తప్పు పట్టి చూపించే వాళ్ళు ఎవరు లేరు ఇప్పటి వరకు. అలాంటి డిపార్ట్కి సెలెక్ట్ చేసి అది కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ప్రాజెక్ట్ ఉండే, కానీ 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల్లో అది కంప్లీట్ చేశారు. చాలా హయ్యెస్ట్ గ్రేటు. అది 3 బ్యారేజ్లు కట్టడం జరిగింది. మిడిగడ్డ 85 పిల్లలతోటి 16 టీఎంసీలది మిడిగడ్డ బ్యారేజ్ కట్టడం జరిగింది. అన్నారం, సుందిల్లా దాంట్లో 140 పిల్లర్స్ ఉన్నాయి. 140 పిల్లలతోటి అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు. అంటే అన్నారం 12 టీఎంసీలది,
సింధిల్లా ఏమో 8 టీఎంసీలది. అదే మన కాళేశ్వరం మొత్తానికి గుండెకాయ, మిడిగడ్డ కాదు. 100%, 200%, 300% మిడిగడ్డ కాదు. అన్నారం సింధిల్లాకి వెళ్ళే కన్నెపల్లి పంప్ హౌస్ మెయిన్ గుండెకాయ మన కాళేశ్వరంది. అక్కడి నుంచే మొత్తం నీళ్లు పోతూ ఉంటాయి అన్ని డ్యామ్లకి, ప్రాజెక్టులకి, కాలువలకి పోతే. నేను చెప్తాను దాని గురించి మొత్తం. అయితే ఈ కట్టడం జరిగింది 5 సంవత్సరాల 6 సంవత్సరాల ప్రాజెక్ట్ని 3.5 సంవత్సరాల ఆయన ఒక సీఎం ఆయన చెప్తారు, ఈ రకంగా కట్టండి, జల్దీ చేయండి, నా రైతులకి నీళ్ళు ఇవ్వాలి, నా మనసులో ఉన్న మాట. మనం తెలంగాణ తెచ్చింది దానికే. వాళ్ళు చాలా ఆత్మహత్యలు వాళ్ళకి పరేషాన్ ఉండే వాళ్ళు ఎన్నో సంవత్సరాల కొద్దిగా వాళ్ళకి నీళ్లు తొందరగా ఇచ్చి వాళ్ళకి డెవలప్ చేయాలి, వాళ్ళ పంటలు సాగినట్టు చేయాలంటే ఆశ ఉండే. ఆశకి చెప్పేవారు ఆయన తొందరగా ఇవ్వాలి అన్నట్టు. ఆయన అలాంటి ఎల్ఎన్టీ డిపార్టు చాలా పక్కడబందీగా వాళ్ళు పర్సెంటేజ్ ఒక 80% తోటి కట్టాలంటే 105% తోటి కట్టాలి. అంటే 24 క్యారెట్లతోటి ఇప్పుడు ఏదైతే బంగారం కంటామో ఆ రకంగా ఎక్కువ మెటీరియల్ వేసి ఎంతైతే అన్నారు దానికన్నా ఇంకా రెట్టింపు పెంచి వేయడం జరిగింది. అది అలాంటి కట్టడం అవి పిల్లర్లైనా కానీ, స్లాబ్లైనా కానీ, కాంక్రీట్ అయినా, బ్యారేజ్లైనా కానీ, ఏదైనా అలాంటి ఎక్దమ్ స్టాండర్డ్ కట్టడం జరిగింది. అది చాలా 93 వేల కోట్ల బడ్జెట్ అది. దానితోటి కట్టడం జరిగింది చాలా 3.5 సంవత్సరాలు. కట్టిన తర్వాత 2019 జూన్ 21 రోజు ముగ్గురు సీఎంలతోటి ఒక గవర్నర్ గారు వచ్చి దానికి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. జాతికి అంకితం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలకి, రైతులకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. రోజు అది 2019 జూన్ 21 రోజున ఇనాగ్రేషన్ చేసి రైతులకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పుడు 3 సీఎంస్లతోటి ఒక గవర్నర్ గారితోటి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి ఆయన కట్టక ముందు 16 లక్షలు 14 లక్షల ఎకరాల పంట సాగుతుంది. ఈరోజు ఆ సప్లై నీళ్ళ ద్వారా 37 నుంచి 40 లక్షల ఎకరాలకు పంట సాగుతుంది. ఈ రకంగా చేసిన ఆయన ఘనత మన కేసీఆర్ గారిది. తక్కువ కాలంలో ఎక్కువ ప్రాజెక్ట్, అందులో మన ప్రపంచంలో ఎక్కడ లేని అటువంటి, భారతదేశంలో ఎటువంటి లేనటువంటి కట్టడం అది. అందులో ఏమేమి కట్టారంటే 3 బ్యారేజ్లు స్టాండర్డ్, అక్కడ నుంచే స్టార్ట్ అయిన బ్యారేజ్లు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కట్టలే. 3 బ్యారేజ్లు, అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్లు 2, 203 కిలోమీటర్స్ ఏమో టర్నర్స్, 16 నుంచి 17 కిలోమీటర్స్, 1600 నుంచి 1700 కిలోమీటర్స్ కెనాల్స్, రైతులకి పొలాలకి నీళ్ళు వెళ్ళేటందుకు. మళ్ళా 16 సబ్ స్టేషన్స్, 21 రిజర్వ్స్, 19 ఏమో పంప్ హౌస్లు. ఇన్ని 19 పంప్ హౌస్లు, 2 ఏమో అతి పెద్ద ప్రపంచంలో ఎక్కడ లేని అటువంటి బాహుబలి పంపులు. అంటే ఒక బస్సు ఇట్లా వస్తూ ఉంటే ఇంకో బస్సు ఇట్లా పోతుండే. కనీసం అది 22 నుంచి 25 ఫీట్లు హైట్, 25 ఫీట్లు అడ్డం, అంత పెద్ద బాహుబలి పంపులు కట్టడం జరిగింది. మళ్ళా 139 మెగావాట్లతోటి పంప్ హౌస్లు. పంప్ హౌస్ ఇప్పుడు అన్నాను కదా, 19 పంప్ హౌస్లు, అండర్ గ్రౌండ్ 2 పంప్ హౌస్లు, ఇవే పంప్ హౌస్లు కట్టడం జరిగింది. అంటే ప్రపంచంలో, దేశంలో 139 పంప్ హౌస్లు అంటే నీళ్లు ఎత్తేయడం జరుగుతుంది. కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది కదా, అదే అది. అక్కడి నుంచి నీళ్లు ఎత్తేయడం జరిగి ఇతరాల రిజర్వ్లకు పోతుంది. ఆ రిజర్వ్లు ఏవేవంటే అవి కూడా చెప్తాను, వినండి. ఫస్ట్ మిడ్మానేర్ డ్యామ్, సెకండ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్, థర్డ్ అన్నపూర్ణ రిజర్వ్, ఫోర్త్ మల్లన్న సాగర్, 4వది రంగనాయక్ సాగర్, 5వది, 6వది కొండపోచమ్మ సాగర్, 7వది బస్వాపూర్ సాగర్. మళ్ళా ఇంకా మహబూబ్ నగర్ డిస్టిక్లో మళ్ళా సింగూరి, మంజీరా, నిజాం సాగర్, మళ్ళా మహబూబ్ నగర్ డిస్టిక్లో ఏమో కల్వకుర్తి,
మన నల్గొండలో ఏమో ఏఎంఆర్పి, ఇవి డ్యామ్స్, ఇళ్ళకి నీళ్ళు వెళ్తాయి. ఇవి నాటే జోక్ 5-6 డిస్టిక్లకు పోతాయి. ఇవి మొత్తం పేర్లు చెప్తాను. ఆ టీఎంసీలు కూడా ఉంటాయి. 30 టీఎంసీలు ఒక దాంట్లో, 24 టీఎంసీలు ఒక దాంట్లో, 3.5 టీఎంసీలు ఒక దాంట్లో, 50 టీఎంసీలు ఒక దాంట్లో, మళ్ళీ 3 టీఎంసీలు ఒక దాంట్లో, 15 టీఎంసీలు, ఒక దాంట్లో 12 టీఎంసీలు. ఈ రకంగా స్టోర్ అవుతూ ఉంటుంది. అది స్టోర్ అయ్యి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి మన ఎవరికి, రైతులకి. ఈ రకంగా ఉంటుంది. అంటే అది స్టోరేజ్. కాళేశ్వరం అంటే మన తెలంగాణకి ఒక గుండెకాయ అయింది. దానికి కాళేశ్వరం నుంచి ఏమో కన్నపల్లి పంప్ హౌస్ గుండెకాయ. ఆ రకంగా అక్కడి నుంచే ఇతర డ్యామ్లకి, రిజర్వ్లకి అవి పోతూ ఉంటాయి. అక్కడి నుంచేమో రైతులకి పంట సాగుతూ ఉంటుంది. మరి అలాంటి ఒక కాళేశ్వరంకి అంత పకడ్బందీగా చేశారు. ఈరోజు ఒక పిల్లర్ కుంగిందంటే, అంటే 8 బ్లాక్లు మొత్తం 371 పిల్లర్లలో 225 పిల్లర్ల పని 3 బ్యారేజ్లకి మన కేసీఆర్ గారు చేశారు. మిగతా ఏమో ఇంతకుముందు కట్టడం జరిగింది. అది అంటే అంత పని చేసిన దానికి 8 బ్లాక్లు మొత్తం. ముడిగడ్డ ఎక్కడ ఉన్నది? 7వ బ్లాక్, 85 పిల్లర్లు. అంటే 19వ 25 పిల్లర్ల క్రాక్ వచ్చిందంటే 371 పిల్లర్లు టోటల్. అందులో ఒక పిల్లర్ 2 పిల్లర్ల క్రాక్ వస్తే మరి ఇప్పుడు ఈ అన్ని చేతుల్లో ఉన్నాయి. ఇవి అన్ని ఇన్ని పిల్లర్లు అనుకోండి, ఇది 1 ఇంచు. దీనికి కొంచెం దెబ్బ తగిలిందంటే మనం హాస్పిటల్ పోయి చూపించుకోవాలి, మంచిగా చేసుకోవాలి, మళ్ళీ యాక్సిటీస్ పనులు చేసుకుంటావాలి. అరే కైసాలాగా మనం ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు అచ్చా ఓకే, ఇది గవర్నమెంట్ పద్ధతి, ఎంక్వైరీ అట్ ఓకే, కానీ చిన్నదే కదా. ఆ చిన్న పనికి మనం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయొచ్చు కదా, దానికి చేసి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది కదా. 1 సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల నుంచి ఉన్నారు దాదాపు. 2 నుంచి 3, 4 పంట ఇది. మరి ఎంత వాళ్ళకి లాస్ అవుతుంది? మరి దీనికైనా మనకు తెలంగాణ వచ్చింది, కాళేశ్వరం కట్టి రైతులకి నీళ్లు ఇస్తున్న దానికి ఆపుతారా? ఇట్లా చాలా తప్పు కదా కాంగ్రెస్ ప్రభుత్వంది. ఏమవుతుంది? మీ పేరే ఉంటుండే మీరు చేస్తే. ఎప్పుడైనా ఒక కలెక్టర్ అయినా కానీ, ఆర్డో కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరైనా కానీ ట్రాన్స్ఫర్ అయితే దానికి సన్మానించి సత్కరించి వాళ్ళకి మర్యాద చేసి ట్రాన్స్ఫర్ చేసి మనం ఒక సీట్లో కూర్చుంటారు. అలాగే ఒక ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తే మీరు ఆ పనికి పట్టుకొని మీరు చేయాలి. చిన్న పనే కదా, చిటికలు ఎంత పని. అసలు అది చేస్తారా ఎట్లయింది అది ఇప్పటి కూడా కనుక్కోలే, చేయలే. ఇక్కడ ముందైనా ఆ రిపేర్ చేయించండి, నీళ్ళు కూడా ఇవ్వండి చాలా. ఎందుకంటే 2వ పంటలకు కూడా సాగేటట్టు చేయాలి. ఎందుకంటే ఇప్పటికే లాస్ ఉన్నారు. సంవత్సరంన్నర నుంచి నీళ్ళు ఇవ్వడం లేదు, చాలా పరేషాన్ ఉన్నారు. తప్పకుండా వేయాలైతే మళ్ళీ బీఆర్ఎస్ హైకమాండ్ ద్వారా మళ్ళీ ఇదే ధర్నాలు చేసి అక్కడ నీళ్లు పంప్ హౌస్లు చాలు చేసే అవకాశాలు చేస్తాం. ఎందుకంటే మీరు చేస్తే మీకే మర్యాద దక్కుతుంది, బాగుంటుంది. చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా, వీడియో ద్వారా మీకు ప్రభుత్వానికి కూడా తెలుపుతున్నాను. ఇవి నేను చెప్పేటి కొన్ని ఇవి ఉన్నాయి. ఆ తర్వాత మన కేసీఆర్ గారికి ఏదైతే నిందలేసిందో అవి కూడా నేను చెప్తాను. ఎట్లా అంటే చాలా తప్పు. ఇంత కష్టపడిన దానికి ఆయన 1 సంవత్సరం, 1 నెల, 6 నెలలు ఎప్పుడు రెస్ట్ తీసుకోక ప్రతి సంవత్సరం పనే చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తా, వేరే చెప్పని ఇలా రాను తీయను కూడా. మళ్ళీ ఇంకోటి కాళేశ్వరం కుంగింది, ప్రాబ్లం వచ్చిందని అన్నారు ఏదైతే, అవి కూడా నేను విషయాలు చెప్తా వినండి. 2023 అక్టోబర్ 21 రోజున సాయంత్రం రాత్రి పెద్ద శబ్దంతో, 2 నెలల కిందట చెప్పిన ఇప్పుడే చెప్తా, పెద్ద శబ్దంతో అక్కడ సౌండ్ వచ్చిందని 85 పిల్లర్లు దాటిన తర్వాత ఇరిగేషన్కి చెందిన ఇంజనీర్స్ వాళ్ళ రెస్ట్ రూమ్ ఉంటుంది అక్కడ, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు శబ్దం విన్నారు. ఆ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల వ్యాపించింది ఆ శబ్దం, ఒక పెద్ద స్ఫోటం లాగా. 2.5 నెలల కిందనే చెప్పిన ఇప్పుడే చెప్తున్నా. అయితే ఆ రోజు 85 పిల్లర్లు అంటే మనకు సిరంచా ఫస్ట్ స్టార్టింగ్ పిల్లర్లు ఎక్కడైతుంది? సిరంచా బార్డర్ నుంచి మహారాష్ట్ర, ఆ ఫస్ట్ పిల్లర్ నుంచి సిరంచా 12 కిలోమీటర్ ఉన్నది మహారాష్ట్ర బార్డర్. ఆ ఫస్ట్ పిల్లర్ నుంచి 19వ పిల్లర్ అంటే కొంచెం దగ్గర అవుతుంది. 12-14 కిలోమీటర్కి వాళ్ళు రావచ్చు, ఎవరైనా ఏమైనా చేయొచ్చు, దానికి ఎంక్వైరీ చేయలే. అయితే 19-20 పిల్లర్లు కుంగినట్టు అట్లా క్రాక్ వచ్చినట్టు ఉన్నది సాయంత్రం. అదే రోజు రాత్రి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ పోయింది ఎవరికి? సీఎం గారికి, చంద్రశేఖర్ రావు సీఎం గారికి ఫోన్ పోతే ఇట్లా అయింది, ఇట్లా శబ్దం వచ్చింది,
ఈ రకంగా కనబడుతుంది. ఏం చేయాలి సార్ అంటే, సరే మీరు ఏం చేయాలంటే అక్కడ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ రాయించండి అని సార్ అన్నారు. ఆ రకంగానే రాయించారు. రాసిన తర్వాత పొద్దుగాల ఏదైతే అక్కడ ఇంకోటి అందుకు వచ్చిండ్రో ఇరిగేషన్ పోలీస్ అందరు చాలామంది వచ్చిన తర్వాత ఏమో అక్కడ చూడడం జరిగింది. ఎక్కడైతే దెబ్బ తగిలిందో చూస్తే అక్కడ కనీసం ఆ రోజు 11 టీఎంసీల నీళ్ళు ఉండే, ఏం కనబడలే. అక్కడ కనబడకపోతే ఆ నీళ్లు పంపడం జరిగింది. ఆ పంపే వరకు ఒక రోజు అయింది. ఒక రోజు తర్వాత అక్కడ మరి కుంగినట్టు క్రాక్ వచ్చినట్టు అప్పుడు తేలింది. అది తెలిస్తే అప్పటి నుంచి మరి ఇంత మొత్తం కాలుష్యం 171 పిల్లర్లలో అది ఒక్క పిల్లర్ కుంగిందని, అది కూడా ఎలక్షన్కి 2 నెలల కిందట. అంటే అప్పటి నుంచే కేసీఆర్ గారి మీద నిందలేసుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేసి అట్లా చేస్తున్నారు. మరి అది దేనివల్ల కావచ్చు కూడా. మరి సిడబ్ల్యూసి కూడా 2000 అక్టోబర్ 24 రోజున వచ్చి అక్కడ వెరిఫికేషన్ చేయడం జరిగింది, చూడడం జరిగింది, ఎంక్వైరీ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే దేనికి కూడా రాలే, అది డిజైన్ అయిన ప్రాబ్లం కావచ్చు, నిర్లక్ష్యమైన కావచ్చు, కట్టడంలో మెటీరియల్ ఏదైనా కావచ్చు, ఈ రకంగా అని వాళ్ళు కూడా ఏమనలే, క్లియర్ చెప్పలే. అదే రిపోర్ట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళా ఢిల్లీలో కూడా అదే అక్టోబర్ 23, 31 తారీఖు రోజు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూడా చెప్పడం జరిగింది ఇదే మాటలు. ఏదైతే ఇప్పుడు అన్నానో అదే చెప్పారు అక్కడ కూడా. అంటే కరెక్ట్ నిదానానికి రాలే. మళ్ళా మొన్నటి కూడా వచ్చి కూడా వాళ్ళు చేశారంటే ఇప్పుడు కూడా మనకు పెద్ద ఒక అంటే మేధావులు వేరేళ్ళకి కంపెనీలకు ఇచ్చి ఇది వెరిఫికేషన్ చేయాలని కూడా వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇండియాసే కానీ నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళైనా కానీ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ డిపార్ట్ అయినా కానీ ఇంకా ఇప్పటికి కూడా ఫలానా దానితోటే ఇది అయింది అన్నట్టు కూడా రాలే. కానీ కేసీఆర్ తోటే అయింది, ఆయనే కట్టడం అయింది, వాళ్ళే డిజైన్ వేసారు. డిజైన్ వేసింది ఆయనే కాదు, బొప్పాస్ అనే వాళ్ళు డిజైన్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి రైతులకి ఆదుకోవాలి, నీళ్ళు ఇవ్వాలి, డ్యామ్లు చెరువులు కుంటలు పెంచాలని ఆయన ఆ పనులు చేయించారు. వాళ్ళు ఎవరు చేస్తారు? వాళ్ళకి ఒక సిమెంట్ బస్తాల ఉసుక ఎంత వస్తుంది, కంకర ఎంత కలుతుంది, మనకేం తెలుస్తుంది? అది ఇంజనీర్స్కి అయినా కానీ కార్మికులకైనా కానీ మేస్త్రీలైనా వాళ్ళే తెలుసు. వాళ్ళ పనులు వాళ్ళు వీళ్ళు ఆదేశాలు ఇస్తారు, కట్టడాలు వాళ్ళే జరుగుతాయి వాళ్ళ చేతిలో. అంటే ఇప్పుడు బిల్డింగ్స్ కట్టినా కూడా ఇప్పుడు ఇంజనీర్స్ అది బిల్డింగ్ ఏదైనా క్రాక్ అయితే అది ఏదైనా లోపాలు కావచ్చు, కానీ ఒక ఆదేశాలు ఇచ్చిన ఆయనే రాంగ్ అని ఎట్లా అంటారు? నిందలు ఎట్లా ఇస్తారు? ఆయన కట్టడాలు జరిగిన తోటి ఏదైనా కావచ్చు. ఇప్పటిదాకా నిందలు రాలే. ఇంజనీర్ ప్రాబ్లం, మెటీరియల్ ప్రాబ్లం అంటే అలాంటివి కూడా ఏం లేవు. మరి అక్కడ ఇంతకు కూడా చెప్పిన అక్కడ కొన్ని వరదలు వచ్చినప్పుడే అది తట్టుకున్న తర్వాత మరి చిన్నగా ఇది 11 టీఎంసీలు నీళ్ళ ఉంటే మరి దానికి ప్రాబ్లం వచ్చినా కూడా పర్పర్ కర్ర అంటది ఏదైనా పడితే. కానీ డామ్ ఒక పెద్ద శబ్దంలాగా కాదు కదా. అందుకే దాని మీద ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేయండి, సిబిఐకి అయినా కానీ దేనికైనా కానీ ఎంక్వైరీ చేసి ఇది తేల్చండి. ఒకవేళ తేల్చుకున్న తర్వాత కానీ ఫస్ట్ అయితే రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు కదా. సంవత్సరం నరతోటి ఎందుకుంటున్నారు అంటే మన కేసీఆర్ గారు ఇంత కష్టపడి కట్టిన దానికి మీరు ఇంత నిందలేసుకుంటే ఇట్లా ఎందుకు చేస్తున్నారు? కాబట్టి మన కాళేశ్వరం ఎంతకైనా మన తెలంగాణకి గుండెగా, ఆ కాళేశ్వరంకి ఏమో కన్నెపల్లి పంప్ హౌస్ గుండెగా, మేడిగడ్డ కాదు. దయచేసి ఇది కాంగ్రెస్ తెలిసిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళు మీరు తెలుసుకోండి మంచిగా. ఎందుకంటే ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రైతులకు మనం రాజకీయంగా నాయకులు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం అన్నీ ఒకదానికొకటి ఇట్లా నిందలు వేసుకోక రైతులకి మేలు చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతులే. మన కేసీఆర్ గారు భారతదేశం ప్రపంచంలో చరిత్ర సృష్టించారు. అయితే మీరు కూడా ఎవరైనా కానీ రైతులకి ప్రజలకి ఆదుకోవాలి. ఏం పోతుంది? అది ప్రజల ఆస్తి. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మా బీఆర్ఎస్ ప్రభుత్వంది కూడా కాదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడి సంపాదించి కట్టడం జరిగింది. అది మాత్రం నిజం. విన్నారా? ఏ ప్రభుత్వంలో కట్టలే.
అయితే ఏం చేయాలంటే మీరు చిన్నగా దానికి రిపేర్ చేయండి, ఆ రిపేర్ చేసి మొదలు పెట్టండి, అవుతుందా లేదా. మనకు సిటిపిసి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పింది కదా, ఇది అంటే కన్నేపల్లి పంప్ హౌస్ కొంచెం రిపేర్ చేస్తే ఓకే పర్వాలే, మిడిగడ్డకి అది కూడా రేడియల్ గేట్స్ ఏదైతే పైన ఉంటుందో దానికి కూడా పర్పర్ అన్నది మన కాపర్ డ్యామ్స్ కాపర్ ఏదైతే ఉన్నదో అదైనా ప్రాబ్లం కావచ్చు, ఉచికదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ కరెక్ట్ అనేది కూడా కాలే. మరి అది రిపేర్ చేయొచ్చు కదా, అది రిపేర్ అవుతుందా లేదా కూడా కనుక్కోలేదు. మరి ఇప్పటిదాకా ఎందుకు పిలిపిస్తలేరు మన ఇంజనీర్స్లకి నిపుణులకి పిలిపించి చేయించాలి కదా, దాని మీద రియాక్షనే లేదు. చేయండి తప్పకుండా, నీళ్ళే తెయ్యండి. ఇప్పుడు ఈ పంప్ హౌస్ చాలు చేయండి, ఆ సెక్షన్ వల్ల ఈ సెక్షన్. ఇంకోటి 12 కిలోమీటర్కి ఫస్ట్ గేటు మిడిగడ్డ, అది ఆ 12 కిలోమీటర్ నుంచి మిడిగడ్డ పిల్లర్ నుంచి ఏమో 12 కిలోమీటర్ కన్నేపల్లి పంప్ హౌస్, అంటే చాలా దూరం లేదా. మరి ఆ నీళ్ళు ఇవ్వచ్చు కదా అక్కడ ఎప్పటికీ టీఎంసీ నీళ్ళు ఉంటాయి కదా, అది 12 టీఎంసీలు, అది ఎన్ని టీఎంసీలు, అది రోజు పోతే రోజు నిండుతూ ఉంటుంది. ఇప్పుడు ఫుల్ నీళ్ళు కూడా వచ్చి ఉన్నాయి. మరి ఇప్పుడైతే ఇచ్చి పంపులు చాలు చేయండి. మరి ఇది చేస్తే మీరు చేసినట్టయితే రా పని. ఇంకొకటి ఇప్పుడు మన టీఎంసీ కెపాసిటీలు మీకు తెలుసో లేదో నేను చెప్తున్నా ప్రజలకు కూడా, మీకు కూడా. టీఎంసీ అంటే నాటే జోక్. టీఎంసీ పదం అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. ఈ క్యూబిక్ ఫీట్ ఏదైతే ఉన్నదో క్యూబిక్ ఫీటే మెయిన్. 28 లీటర్, ఇది ఒక లీటర్. ఇలాంటి 28 బాటల్ ఒక డబ్బాలో నింపితే 1 క్యూబిక్ ఫీట్ అవుతుంది. ఇలాంటి బాటల్ 1 లీటర్ 28 ఒక డబ్బాలో నింపి పెట్టి మనం చూస్తే క్యూబిక్ ఫీట్ అనేది 1 క్యూబిక్ ఫీట్ అవుతుంది. 1 క్యూబిక్ ఫీట్ అంటే ఇది 28 లీటర్లు ఉండాలి. అయితే ఆ 28 లీటర్ల 1 క్యూబిక్ ఫీట్ ఉంటే 11,000 క్యూబిక్ ఫీట్ నీళ్ళు ఉంటే 1 క్యూసిక్ అవుతుంది. మంచిగా వినండి, 28 లీటర్లకు 1 క్యూబిక్ ఫీట్, 11,000 క్యూబిక్ ఫీట్కి 1 క్యూసిక్. 10,500 వరకు క్యూసిక్ నీళ్ళు ఉంటే 1 టీఎంసీ. 10,500 క్యూసిక్ల నీళ్ళు ఉంటే 1 టీఎంసీ. అంత కెపాసిటీ. అంటే 1 టీఎంసీలో ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉంటుంది అది కూడా చెప్తా వినండి, మంచిగా వినండి, రాసుకోవచ్చు మీరు. ఒక టీఎంసీ నీళ్ళు కెపాసిటీ, లీటర్స్ కెపాసిటీ ఎంత అవుతుందో నేను చెప్తా వినండి. 2800 1 టీఎంసీ ఎన్ని లీటర్లు వస్తాయి నేను చెప్తున్నాను వినండి. 2831 కోట్ల 68,46,46,600 లీటర్స్. 28,31,46,600 లీటర్స్ ఉంటే 1 టీఎంసీ అవుతుంది. ఇంత కెపాసిటీ నీళ్ళది. ఇది తెలుసుకోవాలి, తెలుసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే తెలియక మాట్లాడద్దు, ఇవి అన్నీ తెలుసుకోవాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద. ఇన్ని కెపాసిటీ మన కేసీఆర్ గారికి అవగాహన మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్నది. ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కాబట్టి నీళ్లు నిధులు నియామకాల మీదనే ఆయన పని చేశారు మన రాష్ట్రంలో. ఇంకా వేరే సబ్జెక్టులు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, ఇప్పుడు ఎందుకు చెప్పాలని చెప్పలేకపోతున్నా. ఈ సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతున్నది. ఇరిగేషన్ అంటే మనకు వరల్డ్ వార్ అయితే మనం ఏ రకంగా ఇరిగేషన్ తీసుకొచ్చారు. ఒక 150 దేశాలు నీళ్ళ ద్వారా అనుసంధానం ఎట్లా ఉన్నది. మన భారతదేశంలో 60ల మనకు పాకిస్తాన్కి ఎట్లా హెల్ప్ చేసుకుంటా సింధు నది నుంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మన భారతదేశంలో రాష్ట్రాల నీళ్ళ అనుసంధానం ఎట్లా ఉన్నది. మన రాష్ట్ర దగ్గర ఏదైతే మనకు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ ఏవైతే నేను చెప్పానో నీళ్ళు అనుసంధానం ఎన్ని కోట్లకి మనకు నీళ్ళు వస్తాయి, ఇవన్నీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించే చెప్పాను. ప్రాణహితది అయినా కానీ అక్కడ కట్టడం అసాధ్యమైన కానీ బోపాస్ గారు మనకు ఇంజనీర్ కాళేశ్వరం ఇచ్చిండ్రు కాబట్టి మన కాళేశ్వరం మన 5 సంవత్సరాలలో ఒక 3.5 సంవత్సరాలు చేసి 2019 జూన్ 21 రోజు మన 3 సీఎంలు గవర్నర్ ద్వారా ఇనాగ్రేషన్ చేసి జాతికి అంకితం చేసి రైతులంగానికి ఇవ్వడం జరిగితే మనకు అప్పటి నుంచి ఇప్పటికీ మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు తెలంగాణ రాకముందు 14-15 లక్షల ఎకరాల పంట సాగుతుండే. ఈరోజు కాళేశ్వరం కట్టిన తర్వాత
46,536 చెరువులు కుంటలు కట్టిన తర్వాత, ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత, చిన్న చిన్న డ్యామ్లు కట్టిన తర్వాత, ఇప్పుడు సర్వే చేస్తే ఇరిగేషన్లా మనకు రైతుల పంటలు 85 లక్షల ఎకరాలకు పంట సాగుతుంది. ఖచ్చితంగా 85 లక్షల పంటకి సాగుతుంది. 85 పంటల ఎకరాలకు సాగుతుంది. అందులో సగం కన్నా ఎక్కువ 2 పంటల సాగుతున్నారు. మన రైతుల శుభ సంతోషంతో ఉన్నారు. చెరువులు కుంటలు కూడా 46,536 చెరువు కుంటలు మతమతం చేసి ఇచ్చారు. మనం మిషన్ భగీరథ కట్టించారు, నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి ఎన్నో పథకాలు చేశారు. మనకు భారతదేశంలో లెక్కలేదు. మరి 6 గ్యారంటీ 6 ఇక్కడ 166 ఎక్కడ? 6 గ్యారంటీలు ఎక్కడ? 166 గ్యారంటీలు ఎక్కడ? లెక్క పెట్టండి. 166 గ్యారంటీలు ఉంటాయి మనం ఇచ్చినవి. 166 పథకాలు ఉన్నాయి మన కేసీఆర్ గారు ఇచ్చింది. మీరు 6 గ్యారంటీలు అది ఎందుకు చెప్పిన? మరి కేసీఆర్ గారి నాయకులు కూడా ఎవరనలే ఈ పథకాలు ఇచ్చినాం, ఇవి ఇచ్చినవి మేము కూడా చెప్పుకోలే. అప్పుడు అవి కట్టినా లేదు, అప్పుడే గెలుస్తుండే. 2023 నవంబర్లోనే మేము గెలుస్తుండే. మరి అప్పట అంటే అప్పుడు చెప్పలేము. మీరు కాళేశ్వరంకి ముంగట తెచ్చేమో చెప్పుకుంటా నిందలేసుకుంటా ఏదో వాళ్ళకి 2 పంటలు 3 పంటలు డబ్బులు ఇస్తాం, టిబ్బులు ఇస్తాం, బంగారం ఇస్తాం, బండ్లు ఇస్తాం, వాళ్ళకి జీతాలు ఇస్తాం, చదువులు కాదు ఇస్తాం, మళ్ళా 4,000కి 8,000 ఇస్తాం, 16,000 ఇస్తాం. ఎన్నో అబద్ధాలు నిజాలు ఏదో చెప్పుకుంటా ఒడ్డెక్కిపోయినారు. ఒడ్డెక్కిన తర్వాత ఏమో కాళేశ్వరం కట్టక నీళ్ళు ఇయ్యాక ఏమో రైతులకి అన్యాయం చేస్తున్నారు. మరి ఎన్నో పథకాలు కూడా మీరు ఇయ్యలేకపోతున్నారు. ఎట్లా ఇస్తారు మీరు? మీ దగ్గర డబ్బులు కూడా ఎక్కడ ఉన్నాయి? డబ్బులు కూడా ఎంత ఉన్నాయి? 2,91,000 అక్కడ మీకు 1,40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగాలకి పెన్షన్దారులకి పోతాయి. 1,50,000 ఉన్నా కూడా 50,000 మూసి నదికి పోతాయి. 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నా కూడా 5,000 కోట్ల రూపాయలు మీ ఇంట్రెస్ట్కి పోతాయి, గవర్నమెంట్ ఆర్బీఐ డిపార్ట్కి. 5 లక్షల కోట్ల రూపాయలేమో ఒక మినిస్టర్కి పోతాయి, పేరు చెప్పాను. మళ్ళీ 10,000 కోట్ల రూపాయలేమో వేరే మీ దగ్గర బంధువులకు పోతాయి కాంట్రాక్ట్ ద్వారా. అక్కడ ఏం మిగులుతాయి? 80 లక్షల కోట్ల రూపాయలు, 80,000 కోట్ల రూపాయలు. 80,000 కోట్ల రూపాయలేమో మీకు 30,000 కోట్ల రూపాయలు దాదాపు దానికి మీ పథకాలే. ఇప్పుడు ఏదైతే మీరు రైతు భరోసా ఏదైతే ఇచ్చిండ్రో, మళ్ళీ రుణమాఫీ అవి అల్లనే పోతాయి. మళ్ళీ ఇప్పుడు ఉన్న 50,000 కోట్ల రూపాయలేమో 50,000 కోట్ల రూపాయలేమో 15 నుంచి 20,000 కోట్ల రూపాయలు ఇందిరా పథకమైనా కానీ, ఈ పింఛన్లకైనా కానీ, ఆసరా పింఛన్, హ్యాండిక్యాప్ పింఛన్ ఏదేదో ఇస్తున్నారు కదా, దానికి పైన కేవలం 30,000 కోట్ల రూపాయలే మిగిలి ఉంటాయి. ఆ 30,000 కోట్ల రూపాయలలో ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. ఆ 30,000 కోట్ల రూపాయలలో మన రాష్ట్ర 10 డిస్టిక్లలో, 10 డిస్టిక్లు అంటే తెలుసు కదా, ఆదిలాబాద్లో 10 నియోజకవర్గాలు ఉన్నాయి, మెదక్లో 10 నియోజకవర్గాలు ఉన్నాయి, ఖమ్మంలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి, రంగారెడ్డి డిస్టిక్లో ఏమో 14 నియోజకవర్గాలు ఉన్నాయి, మహబూబ్ నగర్ డిస్టిక్లో ఏమో 14 నియోజకవర్గాలు ఉన్నాయి, మనకు వరంగల్లో ఏమో 12 నియోజకవర్గాలు ఉన్నాయి, మనం కరీంనగర్ డిస్టిక్లో ఏమో 13 నియోజకవర్గాలు ఉన్నాయి, నిజామాబాద్ డిస్టిక్లో ఏమో 9 నియోజకవర్గాలు ఉన్నాయి, హైదరాబాద్లో ఏమో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 మీరు లెక్క పెట్టుకోవచ్చు రాసుకొని, క్లారిటీ చెప్పిన. అయితే ఈ 119 నియోజకవర్గాల్లో అలా ఏమేమి ఉన్నాయి, ఏం చేయలేమో నేను చూపిస్తాను. ఇది కూడా ఒక చెప్తున్నా. 6,000 గ్రామ పంచాయతీ ఉంటే 12,796 గ్రామ పంచాయతీ మన కేసీఆర్ గారు చేశారు. 459 మండలాలు ఉంటే 650 మండలాలు చేశారు. 87 మున్సిపాలిటీలు ఉంటే 58 మున్సిపాలిటీకి వచ్చి 145 మున్సిపాలిటీలు చేశారు. 7 కార్పొరేషన్ ఉంటే 13 కార్పొరేషన్ చేశారు. 141 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటే 735 రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేశారు. 733 పోలీస్ స్టేషన్లు ఉంటే 852 పోలీస్ స్టేషన్లు చేశారు. 2 సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటే 9 సిపి కమిషనర్ పోసారు. మరి ఇది అందరికీ ఆ 30,000 కోట్ల రూపాయలు సరిపోతాయా? మళ్ళీ 72 రైతులు ఉన్నాయి, 72 లక్షల రైతులు ఉన్నారు, 22 లక్షల మంది మేము కౌలు రైతులు ఉన్నారు, మరి వేరే 2-3 కోట్ల మంది ఈవులు ఉన్నారు. మరి 30,000 కోట్ల రూపాయలు దేనికి పోతాయి? ఇదే 30,000 కోట్ల రూపాయలేమో గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1,25,000 కోట్ల రూపాయలు ఉంటే
బడ్జెట్ 65,000 కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రానికి పోతే మన తెలంగాణ రాష్ట్రానికి 60,000 కోట్ల రూపాయలు మన కేసీఆర్ గారికి చేతికి వస్తే అందులో కూడా 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు మీ వరదలు వస్తుండే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నట్టు. ఆ వరదలకి ఇదే 50 లక్షల కోట్ల రూపాయల 60,000 కోట్ల రూపాయల 10,000 కోట్ల రూపాయలేమో అటు వరదలకు పోతుండే, 50,000 కోట్లతోటే మన తెలంగాణకి డెవలపింగ్ కోసం ఇవ్వడం జరుగుతుండే. అంటే అందులో కనీసం 20,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వ ఉద్యోగాలకి పెన్షన్దారులకు పోతే అదే మనకి 25,000 కోట్ల రూపాయలు మిగులుతుండే. అంటే ఆ 25,000 కోట్ల రూపాయలు ఏవైతే 10-15 సంవత్సరాల కిందట ఉండేనో ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి ఒక 30,000 కోట్ల రూపాయలు మిగిలినట్టు లెక్కల చూడడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఉన్నది ఇప్పుడు బడ్జెట్. మళ్ళీ అందులో 1,80,000 కోట్ల 2 లక్షల కోట్ల రూపాయలు కూడా 18 నెలలు మీరు అప్పు చేశారు. మరి అప్పు చేసిన పైసలు మరి ఈ ఒక 3 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చిన 5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఒకసారి ప్రజలకు చెప్పండి ఈ విధంగా విడివిడిగా ఇప్పుడు నేను చెప్పినట్టు. అంటే ఈ రకంగా మన కేసీఆర్ గారు ఎంత డెవలప్ చేసారు. ఆయనే 10 సంవత్సరాల అప్పు చేసిన పైసలు 2,80,000 కోట్ల రూపాయలే మనకు సెంటర్ కూడా చెప్పింది. టోటల్ పాతై 72,000 కోట్ల రూపాయలు, అంటే 3.5 లక్షల కోట్ల రూపాయలే మనం బాకీ ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రం. మీరేమో 8 లక్షలు చేసిన 6 లక్షలు చేసిన అంటున్నారు. చాలా తప్పు ఇది. మీరు ఒక 18 నెలలనే 2 లక్షల కోట్ల రూపాయలు చేశాను, మనమేమో 3 లక్షల కోట్ల రూపాయలు మనం 10 సంవత్సరాలు చేసాను అని చేసినా కూడా 6,50,000 కోట్ల రూపాయలు ఆస్తులు పెంచడం జరిగింది మన కేసీఆర్ గారు. ఖచ్చితంగా పెంచడం జరిగింది, చూసుకోవచ్చు. మళ్ళీ 14,50,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణ డెవలప్ చేశారు. మనకు 14,50,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రాన్ని పెంచి డెవలప్ చేశారు. మన ప్రతి సంవత్సరానికి 2.5-3 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు వస్తుంది, మీరు తీసుకుంటున్నారు కదా. ఆ పెంచడం జరిగింది. ఇంత ఘనత చేసిన మన కేసీఆర్ గారు. అందుకే నేను పక్కడబందీగా ఏం చేస్తున్నంటే రైతులు ప్రజలు మన రాష్ట్ర ప్రజలు మన భారతదేశంలో కూడా ఇది రైతులు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రైతులకి చెప్పడం ఏం జరుగుతుందంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇదే మనకు 12,769 గ్రామ పంచాయతీలు అయినా కానీ 650 మండలాలను కానీ 145 మున్సిపాలిటీ అయినా కానీ 13 కార్పొరేషన్లు కానీ ఏ ఎలక్షన్ కౌన్సిలర్ అయినా కానీ సర్పంచ్ అయినా కానీ ఎంపీడీసీ అయినా జెడ్పీటీసీ అయినా కానీ చైర్మన్ అయినా కానీ ఖచ్చితంగా దయచేసి మీరు ఆ రోజులలో వచ్చే రోజులలో కారు గుర్తుకి ఓటేసి రైతులు మున్సిపాలిటీకి చెందిన వాళ్ళు సిటీకి చెందిన వాళ్ళు ఆయనే కేసీఆర్ గారి నాయకత్వంకి చూసి ఆయన న్యాయపరంగా ఆలోచించి ఆయన మీద మీరు రీసెర్చ్ చేసి తెలంగాణ మీద కూడా కనుక్కొని ఇవి అన్ని విషయాలు ఒకటి మీకు మొత్తం ఒక విషయాలు మీ ముంగట చెప్పాను. చాలా విషయాలు ఉన్నాయి, చాలా మెయిన్ పెద్ద విషయాలు ఇవి. ఈ రకంగా మీరు కూడా ఆలోచించి కేసీఆర్ గారు ఏం అడుగుతలేరు. ఆయన ఏం తింటారు, కోట్లు ఉన్నాయో ఏమున్నాయో అది తర్వాత ఎవరన్నారు. ఆయన వ్యవసాయం ఎప్పుడు తీసుకున్నారు, గత 20 సంవత్సరాల కిందట తీసుకున్న భూమిలో అవి 30 సంవత్సరాల కిందట తీసుకున్నాయి హెవీ ఫామ్ హౌస్లు అవి. అప్పుడు ఎంత ఉండే 1,50,000-2 లక్షల ఎకరాలు ఉండే అవి 58 కూడా ఆ ఏరియాలో. ఈరోజు పెరిగినాయి అవి. అప్పుడు తీసుకున్న భూములు అవి ఇప్పుడు తీసుకున్నాయి. ఆయన సొంత ఒక ప్లాట్ 90 లక్షలకి హైదరాబాద్లో అమ్మి 2001 మే 17 రోజున అక్కడ సింహ గర్జన మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు 2 లక్షల మంది వచ్చిండ్రు. 90 లక్షల రూపాయల ఇల్లు అమ్మి వాళ్ళ సొంత ఇల్లు. మరి అట్లా కోట్లు వేలు ఉండాలి అంత అమ్మి చేసిన ఆయన. అటువంటి మన కేసీఆర్ గారు చేసి రాబోయే ఎలక్షన్ ఏదైతే ఉన్నాయో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ కౌన్సిలర్ చైర్మన్ జిల్లా చైర్మన్ రిక్వెస్ట్ చేస్తున్న రైతులకి రాష్ట్ర ప్రజలకి మున్సిపల్ ప్రజలకి ఇవి అన్నీ నేను ఒక వ్యక్తి నేను చెప్పానంటే మరి కేసీఆర్ గారు ఎంత మేధావితోటి మన తెలంగాణకి అంత డెవలప్ చేశారు. ఆ బడ్జెట్కి ఈ బడ్జెట్ తెచ్చి ఇంత చేశారు. 6,50,000 కోట్ల రూపాయల ఆస్తులు పెంచారు. మళ్ళీ 14,50,000 కోట్ల రూపాయలు మనకు డెవలప్ చేసిందందుకు తెలంగాణకు పెట్టారు. మళ్ళీ 2.5 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఆదాయం వస్తుంది. ఇవి ఒకవేళ వేరే ప్రభుత్వం వేరే చేతిలో పెడితే ఇవి చేస్తుండేనా, ఇప్పుడు కనబడతలేదా? 20 నెలల్లో ఏమో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు మనం చేసింది, బీఆర్ఎస్ చేసిందేమో 2.5-3 లక్షల కోట్ల రూపాయలు అప్పు. అంటే ఆస్తులు పెంచారు. మరి మీరేం చేశారు?
అందుకే ఇది అన్నీ మీరు గమనించండి, చూడండి, మీరే సెర్చ్ చేసుకోండి, రీసెర్చ్ చేసుకోండి, కనుక్కోండి. అందుకే కేసీఆర్ గారికి ఒక బహుమతి ఇవ్వాలంటే ప్రతి జాగాల 80% మొత్తం ఎంపీ అన్ని ఎలక్షన్లకు కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలని తమ ఊర్లలో తమ నియోజకవర్గాలలో తమ ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, సర్పంచ్లకి, కౌన్సిలర్కి, చైర్మన్కి, జిల్లా చైర్మన్లకి గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఒకవేళ మీరు గెలిపిస్తే మళ్ళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గెలిచి తప్పకుండా మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మళ్ళా దీనికి రెట్టింపు రాబోయే తరాలకి ఇది తెలంగాణ చాలా ముందుకు వచ్చి వాళ్ళకి పనులు చేస్తారని ఇవి ప్రెస్ మీట్ వీడియో ద్వారా ప్రజలకి, ఓటర్లకు తెలియడం జరుగుతుంది. తప్పకుండా మీరు నేను చేసిన దాంట్లో కూడా తప్పులు ఉన్నా కూడా ఎవరైనా నాకు చెప్తే, నేను దేనికైనా సిద్ధం ఉంటా. ఎందుకంటే ఇది చాలా పరిశీలించిన తర్వాత, సర్వే చేసిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత, చదువుకున్న తర్వాత ఈ చెప్పడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఇవన్నీ ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాతనే నీళ్ళ గురించి, దేని గురించి అయితే అన్నారో మన కేసీఆర్ గారు, ఆ నీళ్ళ మీద మొత్తం సర్వే చేసిన చెప్పడం జరుగుతుంది. ఇది మన ఇంటర్నేషనల్, నేషనల్, రాష్ట్రాలు, మన రాష్ట్రం, మన నియోజకవర్గాలు మన ఏ రకంగా ఉంటుంది అన్నీ చెప్పడం జరిగింది. తప్పకుండా నేను ఆశిస్తున్నాను కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కారు గుర్తుకి మీరు ఓట్లేసి అధిక మెజార్టీతో అందరు గెలిపిస్తారని మనవి చేస్తున్నాం. దయచేసి మన ఇది ఎంతైతే ఇంకోటి చెప్పడం జరుగుతుంది, మన నియామకాలు మన భారతదేశంలో మొట్టమొదటిగా మన మన కేటీఆర్ గారు ఎంత ఇవ్వడం జరిగిందంటే, మనకు గవర్నమెంట్ ఉద్యోగాలలో 1,65,000 ఉద్యోగాలు కల్పించారు మన గవర్నమెంట్లో. 5.5 లక్షల ఏమో మన ఐటీ రంగంలో కల్పించారు. 5,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ 24,000 కంపెనీలు, మినీ కంపెనీలు పెట్టి అందులో 17 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మొత్తం 24 నుంచి 25 లక్షల మందికి యువకులకి ఉద్యోగాల అవకాశాలు కల్పించారు. ఇది భారతదేశం కాదు, మొత్తం ప్రపంచంలో కూడా ఇది గిన్నిస్ రికార్డు, ఇండియా రికార్డు. ఎందుకంటే అందుకే మన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి ఓట్లేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎంత డెవలప్ చేశారో మీకు అన్ని విషయాలు నేను చెప్పాను. మళ్ళీ ఇంకొకటి, ఆయన ఏ దేశాలకు పోలే, ఒక చైనా, అమెరికా ఏదో వెళ్ళారు అప్పట్లో, మలేషియా, చైనా, ఆ తర్వాత ఏ దేశాలకు పోలే, ఎటుపోలే. ఆయన చాలా మొత్తం తెలంగాణ డెవలప్ కోసమే ఆయన మొత్తం తెలివి, కష్టం అన్నీ తెలంగాణ ప్రజల కోసమే పెట్టారు. ఇంకొకటి, ఆయన ఎవరైనా ఏది ఉన్నా తినని పాపం, నేను ఏం చెప్పాలి ఇప్పుడు, ఇప్పుడు మనకు ఒక చెరువు ఉన్నది, ఆయన నీళ్ళ మీద ఎందుకు ఇట్లా చేశారంటే, ఒక చెరువు గురించి ఒక సామెత చెప్తాను నేను. ఒక ఎండిన చెరువు, ఒక నిండిన చెరువు, నీళ్ళు ఉన్న చెరువుకి ఒక ఎగ్జాంపుల్గా చెప్తే మొత్తం నీళ్ళ మీద అందరికీ అర్థమవుతుంది. ఒక చెరువు ఒక ఊర్లో నిండి ఉన్నది, ఒక ఊర్లో ఏమో నిండి లేదు. ఆ చెరువు మీదనే వాళ్ళకి పంటలు, ఈ చెరువు మీద వీళ్ళకి పంటలు. అయితే చెరువు నిండి ఉన్న వాళ్ళ సుఖ సంతోషాలు వినండి. చెరువు ఒక నిండిన తర్వాత అక్కడ పంటలు చాలా పుష్కలంగా పండిన తర్వాత అక్కడ రైతుల ఇళ్ళలో వాళ్ళు ఇల్లు కట్టడమైనా కానీ, వాళ్ళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళ చేయడమైనా కానీ, మళ్ళీ వాళ్ళకి అబ్బాయిలకి పై చదువులు చదివించడం కానీ అన్ని సుఖ సంతోషాలతోటి అక్కడ జరుగుతుంటాయి. మళ్ళీ అదే చెరువుతోటి అదే చెరువుతోటి చుట్టుపక్కల బోర్లైనా కానీ, బాయిలైనా కానీ నీళ్లు పుష్కలంగా వెళ్తే ఎక్కడ తవ్వినా కూడా అవి కూడా వస్తాయి. ఎందుకంటే భూగర్భ వల్ల నీళ్లు పోయి చుట్టుపక్కల కూడా భూమిలోకి వెళ్ళిపోయి వాళ్ళకి నీళ్లు కూడా అచ్చడం జరుగుతాయి, బోర్లు తవ్వినా, బాయిలు తవ్వినా. మళ్ళా బర్రెలు ఏవైతే మన బర్రెలు, మళ్ళా అది ఆవులు, ఇవి ఏవైతే పుష్కలంగా అక్కడ మేత ఏదైతే తింటారో, అయితే ఆ నీళ్ళు ఉంటేనే కదా మేత అవుతుంది. ఆ మేత తిన్న తర్వాత పాలు వస్తే ఏమో పాలు బయటికి పోయి అమ్మితే వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళ పోషణ దొరుకుతుంది. మళ్ళీ హోటల్లో అమ్మినా, ఇళ్ళలో దొరికినా చాయ్ మనం తాగుతాం. మళ్ళీ హోటళ్ళలో ఏమో
వాళ్ళు స్వీట్ చేస్తారు, నెయ్యి చేస్తారు, పెరుగు చేస్తారు, నెయ్యి చేస్తారు. ఈ రకంగా వాళ్ళు చేస్తే వాళ్ళకి డబ్బులు ఆదాయం వస్తూ ఉంటుంది, వాళ్ళ జీవనోపాధి అవుతుంది దాంతో. ఈ విన్నారు కదా, అంటే ఇదే మనకు పాల వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా మనకు బర్రెలతోటైనా కానీ మనకు మన ఆవులైనా కానీ మేత తిని పుష్కలంగా పాలు ఇచ్చుకుంటూ వెళ్తాయి. పాల వ్యాపారస్తులు కూడా పాలు తీసుకొని సిటీలలో కానీ ఊర్లైనా కానీ అందరికీ పాలు ఇచ్చుకుంటూ వెళ్తే ఇళ్ళలో వాళ్ళకు జీవనోపాధి దొరుకుతుంది వాళ్ళతోటి. మళ్ళా హోటల్లో కూడా వేస్తారు కదా, ఆ పాలతోటి వాళ్ళు ఒక స్వీట్ చేస్తారు, మళ్ళా పెరుగు చేస్తారు, నెయ్యి చేస్తారు. ఇలాగా అంటే ఒకదానికి ఒకటి లింక్ ఉన్నది. ఎక్కడ నీళ్ళ నుంచే ఉన్నాయి ఈ లింకులు. మళ్ళీ ఇంకొకటి అంటే ఈ హోటల్ వాళ్ళు కూడా జీవనోపాధి దొరుకుతుంది, ఆ పాల వ్యాపారానికి కూడా పాల జీవనోపాధి దొరుకుతుంది. మరి ఇళ్ళలో కూడా వాళ్ళకి పాలు తాగినా వాళ్ళ పిల్లలు తాగినా చాయ్ ఏదైనా వాళ్ళకి పనికి వస్తుంది. మళ్ళా ఏదైతే చెరువు నిండి ఉన్న చెరువు చుట్టుపక్కల తాళ్ళ చెట్లు కూడా ఉంటాయి, మీకు కూడా తెలుసా చాలామంది. తాళ్ళ చెట్ల మీద ఏమో పుష్కలంగా అది మన కళ్ళు అంటారు కదా, ఆ కళ్ళు కూడా పుష్కలంగా వెళ్తాయి. అవి కళ్ళు ద్వారా కూడా మన కౌలోళ్ళు అదే మన గౌడ్స్ ఉంటారు కదా, గౌడ్స్ ఆ కళ్ళు పట్టి కూడా వాళ్ళ జీవనోపాధి అంటే వాళ్ళ మొత్తం జీవనోపాధి మొత్తం దాని మీద ఉంటుంది వాళ్ళది. మరి ఆ చెరువు కింద నీళ్లు లేకపోతే అవి ఎండిపోవా, అక్కడ వెళ్ళాయి కదా. అందుకే ముఖ్యమైన నీళ్లు ఫస్ట్ ప్రపంచంలో అయినా కానీ దేశంలో అయినా కానీ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కానీ నీళ్లు. ఆ నీళ్ళ ద్వారానే ఆ తాళ్ళ చెట్లకు కూడా కళ్ళు వెళ్ళి ఆ కళ్ళుదారులు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు వాళ్ళు పట్టి ప్రజలలో అమ్మితే వాళ్ళకు కూడా జీవనోపాధి డబ్బులు వస్తాయి. వాళ్ళ ఇంటి సంసారాలను కానీ వాళ్ళ స్కూల్ పిల్లలైనా చదువుకునే దానికి వాళ్ళ అమ్మాయిల పిల్లలకైనా కానీ వాళ్ళ ఇల్లు కట్టుకునే దానికి దేనికైనా వాళ్ళ జీవనోపాధి దాని మీద ఉంటే వాళ్ళు కూడా జీవనోపాధి ఉంటుంది. అది ఇంకొకటి అదే చెరువుల మీద మంచిగా ఉందండి. ఇది ఓన్లీ చెరువు నీళ్లు రైతులు వాళ్ళే కాదు, చాలామందికి జీవనోపాధులు అక్కడి నుంచే వెళ్తాయి నీళ్ళ ద్వారా. ఫ్యాక్టరీలకు కూడా నీళ్ళే కావాలి, అది తర్వాత చెప్తా. అయితే ఈ నీళ్ళ ద్వారా ఆ నీళ్ళలో చేప పిల్లలు ఏదైతే చేప పిల్లలు ఆ నీళ్ళలో వేస్తారో ఆ చెరువు నీళ్ళలో వేసిన తర్వాత అవి పెరిగిన తర్వాత వాళ్ళు అమ్మితే వాళ్ళకి ఎన్నో రెట్టింపు డబ్బులు వస్తాయి. వాళ్ళు ఆ డబ్బులతోటి ఆ చేపలు పట్టేటి ఫ్యామిలీస్ కూడా జీవనోపాధి దొరుకుతుంది. వాళ్ళు సుఖ సంతోషాలతోటి జీవిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అదే పనులు, అదే స్కూల్స్, అదే పెళ్ళిళ్ళు అవి అన్నీ జరుగుతాయి. మళ్ళీ మన రాష్ట్రంలో కూడా మన కేసీఆర్ గారు చేపల పెంపకం కోసం వాళ్ళు ఇస్తే ఇదే చేపల వాళ్ళు 110 దేశాలకి 110 దేశాలకి సప్లై చేస్తే 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ప్రపంచంలో దేశంలో ఎక్కడ రాలేవరికి. ఇది కూడా ఒకటి ఉన్నది, నేను చెప్పలే, ఇప్పుడు చెప్తున్నాను ఈ మాట వచ్చిందని. 110 దేశాలలో చేపలు ఇవే సప్లై చేసి 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది వాళ్ళకి. అది వచ్చింది ఈ నీళ్ళ ద్వారా. అంటే నీళ్లు ఉంటే మళ్ళీ ఫ్యాక్టరీలకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు కూడా నీళ్ళే కావాలి. ఈ అన్నిటికీ నీళ్ళు అవసరం. మళ్ళీ ఇంకోటి ఎండిన చెరువు రైట్ సైడ్, ఇప్పుడు ఎండిన చెరువు ఉన్నది ఇక్కడ. ఎండిన చెరువుల ఊర్లో వేల మంది ఉన్నారు, చదువుకునేటోళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళకి వచ్చేటోళ్ళు ఉన్నారు, ఆరోగ్యాలు చెడిపోయేటోళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు పైసలు డబ్బులు బయట నుంచి తెచ్చి వయసానికి పెట్టిండ్రు. ఈ సంవత్సరం పిల్లగాళ్ళకి చదువు కోసం పై చదువులకు వేరే ఊర్లకు పంపిస్తాం, పెళ్ళిళ్ళకి పెడతాం, మళ్ళా మనం ఇల్లు కడతాం, లేదా ఆరోగ్య సమస్యలకు మనం చూయించుకుంటాం, ఏదో లేదా బ్యాంకులో పెట్టుకుంటాం, ఏదో ఆలోచించుకుంటా వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళకి ఏమైంది, ఇక్కడ వర్షాలు కొట్టలే, ఇక్కడ డ్యామ్లకు వెళ్ళి డ్యామ్ల నీళ్లు లేకపోతే డ్యామ్ల ద్వారా నీళ్లు రాలే. అంటే వీళ్ళకి ఏమైంది, ఇక్కడ పంటల నష్టాలు జరిగినాయి. అంటే ఎండిపోయిన పంటలు సాగలే, పంటలు వెళ్ళలే, ఇటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఉన్నారు. వచ్చే సంవత్సరంలో పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు, పై చదువుల కోసం ఆలోచనలు ఉన్నారు, ఏదేదో ఆలోచనలు ఉన్నారు. అయితే వీళ్ళు పరేషాన్లేమో అప్పుల కోసం బాధపడి కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, కొందరు పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, కొందరు చదువులు ఆగిపోయినాయి, కొందరు అనారోగ్యాలతోటి కారణాలతోటి కొందరు చనిపోయారు, కొందరు సీరియస్ ఉన్నారు, కొందరు ఇట్లా ఈ రకంగా ఉన్నారు. మళ్ళా
అక్కడ బర్రెలైనా కానీ ఆవులైనా కానీ వాళ్ళకి పాలు వెళ్ళలే, వీళ్ళు సప్లై చేయలేక ఆ పాలుల ఇబ్బందులు వాళ్ళ ఫ్యామిలీస్కి. మళ్ళా కాళ్ళ చెట్ల కళ్ళు వెళ్ళకపోతే కౌలు గౌడ్స్ కూడా వాళ్ళకి ఆదాయం దొరకక వాళ్ళు పరిశాన్. మరి వీళ్ళు ఎక్కడైతే సప్లై చేస్తారు ఆ ఊర్లలోకి కూడా పాలు అందక కూడా ఆ హోటల్స్ వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్. ఈ అన్ని ప్రాబ్లమ్స్లో ఈ ఊర్లో ఉన్నారు, బతుకుతున్నారు. అంటే చాలా పరేషాన్లా. ఇక్కడేమో సుఖ సంతోషాలతో ఉన్నారు నీళ్ళున్న జాగల, నీళ్లు లేని జాగలం ఈ పరిశ్రమలు. అంటే గత 10 సంవత్సరాలు కిందట కూడా తెలంగాణ అవతరించక ముందు ఈ రకంగానే ఉండే మన తెలంగాణ. అవతరించిన తర్వాత ఈ రకంగా ఉన్నది మన తెలంగాణ. ఇప్పుడు చూస్తున్నా మన తెలంగాణ ఇది, నీళ్లున్న తెలంగాణ. నీళ్లు లేని తెలంగాణ ఇది. దీనికి విడివిడిగా నేను చూపించాను. ఇంకొకటి, నీళ్లున్న జాగల ఆ చెరువులతోటి డ్యామ్లతోటి రైతులు సుఖ సంతోషాలతోటి వాళ్ళ డబ్బులతోటి ఒక పెళ్లి చేయాలంటే బజార్లోకి వస్తే బజార్లతోటి వాళ్ళు ఒక షాప్లో ఏదైనా వస్తువులు, ఒక బంగారం షాప్ కొన్నా కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి. బంగారం షాప్ వాళ్ళకి బట్టలు తీసుకున్నా కూడా పెళ్ళిళ్ళకి ఆ బట్టల షాపులకు పైసలు వస్తాయి. మళ్ళీ ఏదైనా కిరాణా సామాన్ తీసుకున్న పెళ్ళిళ్ళకి కానీ కిరాణా సామాన్ వాళ్ళకి పైసలు వస్తాయి. మళ్ళీ టెంట్ హౌస్ పెళ్ళికి వైభవంగా ఒక పందిరేయాలంటే ఆ పందిరేల టెంట్ హౌస్లకు డబ్బులు వస్తాయి. ఈ రకంగా అంటే డబ్బు ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళ జరిగితే ఈ రకంగా అందరూ వీళ్ళకి వాళ్ళ ద్వారా ఈ అన్నిటికీ ఆ డబ్బుల ద్వారా ఈ జీవన ఉపాధులు దొరుకుతూ ఉంటాయి. నీళ్లు, ఓన్లీ నీళ్లు చూడండి, మంచిగా గమనించండి తెలంగాణ ప్రజలారా, ఇదే ముఖ్యం. నేను చెరువులు, కుంటలు, డ్యాములు ఇవి కట్టిన అన్ని చెప్తే కాదు, ఇది అంటే ఆ నీళ్ళ ద్వారా ఎందరికీ జీవనోపాధి దొరుకుతుంది, ఎందరు సుఖ సంతోషాలతోటి ఉన్నారు, ఇవి అన్నీ నేను చెప్తున్నాను. ఎందుకంటే మెయిన్ నీళ్లు ముఖ్యం. ఇవి ఉంటేనే అన్ని ఉపాధులు దొరుకుతాయి. నీళ్లు లేకపోతే ఈ రకంగా ఉంటాయి, పరేషాన్ ఉంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళకి కాకుండా, చదువులు కాకుండా, ఆరోగ్య సమస్యలు చూపించకుండా, వాళ్ళ ఇల్లులు కట్టకుండా, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండి లేక చాలా పరేషాన్లు ఉంటాయి. అన్ని ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీస్, పాల ఫ్యామిలీస్ అయినా కానీ, తాళ్ళ చెట్ల ఫ్యామిలీస్ అయినా కానీ, రైతులైనా కానీ, వేరేళ్ళని కానీ అందరు పరేషాన్లు ఉంటాయి. ఈ రకంగా మన తెలంగాణ ఉండే ఆ కాలంలో. ఈ రకంగా తెలంగాణ సాధించిన తర్వాత ఈ రకంగా ఉన్నది. దీని మీద మీరు దృష్టి సారించి మంచిగా మైండ్లో ఆలోచించి, మంచి మనసుతో ఆలోచించి మన కేసీఆర్